ఈ యొక్క మీటింగ్స్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందులో మా వలన కలిగినది ఏదీ లేదు. మేమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృపై ఉన్నాం. ఈ పరిచర్యని దేవుడు అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో భద్రపరిచాడు గనుక నేటికి ఈ పరిచర్య భద్రపరచబడి, ఈ గెత్సెమనే ప్రార్థనా సహవాసం భద్రపరచబడి ఆయన హస్తంలో దేవుడు దాచుకున్నందులకై నా మనసార దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా దైవ సేవకులు మా కిరణన్నయ్య గారికి, అలాగనే మినిస్ట్రీలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ, అలాగనే ఈరోజు నాతో పాటు వచ్చిన సేవకులందరికీ, ఇక్కడున్న విశ్వాసులందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వాక్యంలో నుంచి దేవుడు ఓ ప్రశస్తమైన మాటను అందించబోతున్నాడు. ఓ ప్రశస్తమైన మాటను కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అనగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఒకటో అధ్యాయము 21వ వచనం. మీతో కూడా, ఒకరు మైక్ తీసుకొని చదవాలి నేను కోరుకుంటున్నాను. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మరలా చదువుతున్నాను, అందరం ఒకసారి చదవండి నాతో పాటు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొంచెం ఎక్కువ పెట్టండి, కొంచెం బేస్ పెట్టు. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కువైంది. యోహాన్ ఎక్కడ? ప్లీజ్ కమ్ అండ్ సిట్ యువర్ బ్రదర్స్. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి సహాయం దయచేయండి. ఆదియు అంతము మీరే నడిపించండి. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ వాక్యములో నుండి వెలుగు మా జీవితాల్లో ప్రసరించునుగాక. నీ ప్రత్యక్షత మాకు కలుగునట్లు మీ కృప మా జీవితంలో విడుదలవునుగాక. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఈ వాక్యంలో నుండి ఒక గొప్ప ప్రత్యక్షతను, ఒక గొప్ప మర్మమును దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. ఈ వాక్యం నువ్వు ఎంత నిదానించి వినగలిగితే, ఈ వాక్యం మీద నీ దృష్టిని ఎంతగా కేంద్రీకరిస్తే, నీ మనసును తిన్నగా ఈ వాక్యం మీద ఎంతగా నిలపగలిగితే, ఈ రాత్రి గొప్ప ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. గొప్ప ప్రత్యక్షతను మనకు అనుగ్రహించబోతున్నాడు. క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా అని రాయబడింది. యేసులో నిలిచి ఉన్నట్లుగా. యేసుక్రీస్తు ప్రభువులో నిలబడ్డము వేరు, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడవడం వేరు, యేసుక్రీస్తులో జీవించడం వేరు. నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువులో జీవించడం వేరు, యేసుతో కలిసి నడవడం వేరు, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి నిలిచి ఉండడం వేరు. ఈ రాత్రి దేవునికి కావాల్సింది దేవునితో కూడా నిలిచి ఉండే వాళ్ళు, అనగా యేసయ్యతో పాటు నిలిచి ఉండే వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి రాత్రి గొప్ప గొప్ప వాళ్ళు కాదు కావాల్సింది, ఓ మంది మార్బలం కలిగిన వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఒక గొప్ప సైన్యము, ఆ సైన్యం వెనకాల ఒక పరివారము, ఆ పరివారం ముందు ఒక రాజు, ఆ రాజు ముందు ఒక సైన్యాధ్యక్షుడు కాదు దేవునికి కావాల్సింది. ఈ రాత్రి దేవునికి ఎవరు కావాల్సిందంటే, క్రీస్తునందు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో పాటు నిలబడడానికి తమ జీవితాలు సమర్పించుకుంటారో, ఎవరైతే క్రీస్తుతో కలిసి తమ జీవితాన్ని సంపూర్తిగా నిలబడడానికి క్రీస్తు చేతికి అప్పగిస్తారో, అట్టివారు ఈ రాత్రి దేవునికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవునికి కావాల్సింది క్రీస్తుతో కూడా నిలిచి ఉండే వాళ్ళు కావాలి. ఆ క్రీస్తుతో కూడా నిలబడి ఉండే వాళ్ళు
ఎలా ఉంటారనేది రాత్రి ఆలోచించాలి. క్రీస్తుతో కూడా నిలబడాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇది చాలా గొప్ప విషయం. దేవునితో పాటు నేను నిలబడాలి, నేను యేసయ్యతో పాటు నిలబడాలి. 3 సందర్భాలలో నిలబడాలి. 1, క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా భూలోకంలో నిలబడాలి. 2, క్రీస్తు కొరకు సంఘములో నీవు ఆయన కొరకు సజీవ సాక్షిగా నిలబడాలి. 3, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడినప్పుడు ఆయన ప్రక్కన నిలబడి ఉండుట నీకు చాలా ఆవశ్యకం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుతో పాటు నిలిచి ఉండేవాళ్ళు దేవునికి కావాలి. దేవునికి ఎవరు కావాలంటే యేసుతో కూడా నిలిచేవాళ్ళు కావాలి. ఒకరోజున గొప్ప దైవజనుడు, ఆయన పేరు ఓరల్ రాబర్ట్స్ గారు. ఓరల్ రాబర్ట్స్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తుంటే కొంతమంది అల్లరి మూక ఆయన దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు వాక్యం చెప్పేది? అసలు నువ్వు చెప్పే వాక్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ నీ చేతికి అప్పగిస్తాడా? నీ చేతికి అప్పగిస్తాడా? తినడానికి తిండి లేదు, సరైనటువంటి వాహనం నీకు లేదు, అంతకంటే ఎక్కువ సరైన వసతులు లేవు, నీ జీవితంలో అష్ట దరిద్రతను లేదా పేదరికాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తున్న నీవు క్రీస్తు కొరకు ఈ ప్రజలందరినీ ఎలాగూ సంపాదించగలవు? ఎందుకు ఇలా అబద్ధపు మాటలు చెప్తున్నావని ఆ దైవజనుణ్ణి అక్కడున్న ప్రజలందరూ తిరస్కరించి వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. దైవజనుడు వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఒక్క మాట చెప్పాడు, ఈ రాత్రి నేను యేసుతో కూడా నిలిచి ఉండడానికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. నా జీవితాన్ని యేసుతో కూడా నిలిచి ఉండడానికి నేను అప్పగించుకున్నాను. నేను యేసుతో కూడా నిలబడి ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభులో నిలిచి ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నాను. మీలో ఎంతమంది ఆ తీర్మానం కలిగి ఉన్నారు? ఎంతమంది ఆ తీర్మానంలో ఈ రాత్రి ఉన్నారని అడిగితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఓరల్ రాబర్ట్స్ గారు కన్నీటితో ఆ రాత్రి వాక్యం చెప్పాడు, తిరిగి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలైన తర్వాత అదే వాషింగ్టన్కి ఈ యొక్క ఓరల్ రాబర్ట్స్ గారు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుంది. ఎందుకంటే ఓరల్ రాబర్ట్స్ గారి యొక్క మినిస్ట్రీ అప్పటికే ప్రపంచంలో దాదాపు 7 ఖండాలుంటే 7 ఖండాలలో ఆయన పరిచర్య విశాలపరచబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన పరిచర్య విశాలపరచబడింది. ఇక ఆయన యొద్దకు ఆ రోజుల్లో వచ్చి ఎవరెవరైతే గేలి చేశారో, ఎవరెవరైతే ఆయన తిరస్కరించారో, ఎవరైతే ఆయన తృణీకరించారో వారందరూ సిగ్గుతో తలలు దించుకుంటున్నారు. వాళ్ళందరూ అవమానంతో మౌనంగా నిలబడిపోయి ఉన్నారు. ఆ దైవజనుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అన్నాడట, అయ్యా నేను ఆ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను. ఏంటనంటే యేసుతో కూడా నిలిచి ఉండేవాళ్ళు ఎవరు ఇక్కడ అని అడిగితే ఒక్కరు కూడా చెయ్యి పైకెత్తలేదు. కానీ ఆ రోజు నేను యేసుతో కూడా నిలబడ్డానికి, యేసులో నిలబడ్డానికి నా జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నాను కనుకనే దేవుడు ఈ 7 ఖండాలలో తిరిగి సువార్త చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అన్నాడు. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. ఈరోజు ఓరల్ రాబర్ట్స్ మినిస్ట్రీ అంటే ఆసియా ఖండంలో కాదు బిడ్డ, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, అమెరికా ఖండం, చివరకు 7 ఖండాలలో ఆయన సువార్తను దేవుడు ఆయన నోట నుండి వెదజల్లింపచేశాడు. ఈ రాత్రి దేవుడు నీకిస్తున్నటువంటి ఒక మంచి తరుణం ఏంటో తెలుసా? క్రీస్తుతో కూడా నిలిచి ఉండేవాళ్ళు దేవునికి కావాలి. దేవునితో నీవు జీవించాలి, దేవుని కోసం బ్రతకాలంటే మొదట నువ్వు క్రీస్తులో నిలవాలంటే నీ కృప కావాలి. దేవుని కృప లేకుండా నువ్వు క్రీస్తుతో నిలవలేవు. దేవుని కృప లేకుండా క్రీస్తులో జీవించలేవు. దేవుని కృప లేకుండా దేవునితో కలిసి నీవు నడవలేవు. నువ్వు నడవాలన్నా, నిలవాలన్నా, జీవించాలన్నా నువ్వు దేవుని కృప కావాలి. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. మా మధ్యలో ఉన్నటువంటి స్వీటీకి 1.5 సంవత్సరం పాపను ఈ ఎద్దుని పూడికి మేము తీసుకొచ్చాం. మా ఈ గెత్సెమనే ప్రార్థన సహవాసం అప్పుడు ఈ మందిరానికి ఎదురుగా చిన్న ఆ యొక్క మట్టి గోడల మధ్యలో ఆ యొక్క జమ్ముతో మేము పాకేసుకొని అక్కడ ఆరాధన జరిపించేవాళ్ళం. ఆ సమయంలో నేను ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆ రోజున మేము వాక్యం చెప్పడానికి మాకు ఏ వసతులు లేవు. అంటే ఈ పరిచర్యను దేవుడు ప్రేమించిన ఆ రోజుల్లో నేను చూసిన సంఘటన చెప్తున్నాను. ఇక్కడ చాలామంది సజీవంగా ఉన్నారు, కొంతమంది మహిమలోకి వెళ్ళారు.
ఆ రోజుల్లో కరుడు కట్టినటువంటి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులలో, కన్నీళ్లలో దేవుని కోసం వ్యయ ప్రయాసాలు కూర్చి పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేసినటువంటి మొదటి అనుభవం బాగా గుర్తుంది. ఒక ఎద్దుల బండిలో ఒక చిన్న ట్రక్కు మీద వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. చిన్న ట్రక్కు మీద, ఆ ట్రక్కు కూడా ఎక్కడంటే స్కూల్ దగ్గర చిన్న ట్రక్కు మీద వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. చాలామంది అనుకుని ఉండొచ్చు, ఈ ట్రక్కు మీద వాక్యం చెప్తున్న ఈ మందిరం వాళ్ళు నిలబడగలుగుతారా అని. ఈ వీధిలో చివరిలో ఒక అరుగుములో నిలబడుకొని వాక్యం చెప్పినటువంటి వీళ్ళు దేవుని కోసం పరిచర్య చేయగలరా అని అన్నారు. కానీ ఆనాది సంకల్పంలో, ఆ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి, ఈ సహవాసాన్ని ప్రేమించి, దైవజనుని ప్రేమించి ఈ పరిచర్యని దేవుడు అలా చేత్తో పట్టుకున్నాడు. కనుకనే ఇన్ని సంవత్సరాలు దేవుడు కృప చూపించి నడిపిస్తున్నాడు. ఆయనే లేకపోతే ఈ రాత్రి మేము లేము. వితౌట్ ద జీసస్ ఐ షల్ నాట్ స్టాండ్ ఇన్ దిస్ ప్లేస్. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ పరిచర్య పునాది యేసుక్రీస్తు ప్రభు. ఈ పరిచర్యకు ప్రారంభము దేవుని కృప, ఈ పరిచర్య నడిపింపు దేవుని కృప, ఈ పరిచర్య ప్రారంభము దేవుని కృప, ఈ పరిచర్యలో ఉన్న సమస్తము దేవుని కృపే. ఈ రాత్రి నీకు ఈ కృప కావాలంటే నేను చెప్తున్న ఈ వాక్యం మీద నీ మనసు ఉంచి బిడ్డ. గొప్ప తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడని చెప్పాను. మొదట నువ్వు క్రీస్తులో నిలవాలంటే నీకు మొదట కృప కావాలి. ఆ కృప లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఒక రోజున చిన్న జామాల చెట్టు ఒకటి నాడుతుంటే పాస్టర్ గారిని, కిరణ్ గారిని వచ్చి అన్నారట, ఎందుకయ్యా ఈ చెట్టు నాడుతున్నావు అన్నారట. అని అన్నాడట, రాబోయే రోజుల్లో చెట్టు పెరిగి పెద్దదవుతుంది, ఇది పెద్ద మాను అవుతుంది, ఈ మాను మీద నేను బూరలు కట్టి దేవుని వాక్యం చెప్తాను అన్నాడట. వాళ్ళు అన్నారు, ఈ చెట్టు పెరిగేది ఎప్పుడు, ఇది పెద్దదయ్యేది ఎప్పుడు, ఇక్కడ బూరలు కట్టేది ఎప్పుడు అని. చూస్తూ ఉండగానే దేవుడు ఆ జామాయిల చెట్టు పెద్దదయింది, అక్కడ బూరలు కట్టి దేవుని వాక్యాన్ని చెప్తుంటే ప్రజలందరూ ఆశ్చర్యపడిపోనట్లు దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు ఈ పరిచర్యలో దేవుడు జరిగించాడు. నేను కళ్ళారా చూసి చెప్తున్నాను. ఆరంభంలో ఏ ఆకలి దప్పులతో అయితే పరిచర్య చేయడం నేర్చుకున్నామో అదే ఆకలి దప్పులతో ఈ రాత్రి కూడా నిలబడి చేయడానికి హృదయంలో దేవుడు భయాన్ని కలుగు చేశాడు. ఇందులో ఏ ఘనత ఏదీ లేదు బిడ్డ. కేవలము దేవుని కృప నీకు కావాలంటే ఈ రాత్రి ఈ వాక్యం మీద నీ మనసు ఉంచు. డూ యూ వాంట్ ఎక్స్పెక్ట్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, యూ షల్ బి రిసీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని శక్తిని జీవితంలో విభిన్నంగా పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, క్రీస్తులో నిలబడి ఉండాలంటే కృప కావాలి. కృప కావాలంటే నువ్వు ఏం చేయాలి అనేది ఈరోజు అంశం. కృప కావాలంటే ఐ వాంట్ ద గ్రేస్, వాట్ షల్ బి డూ ఫర్ ద లార్డ్. ఈ రాత్రి నేను ఏం చేయాలి? గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. సహోదరులారా, చదువు బిడ్డ. మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. కృప ఆత్మకు తోడై ఉండాలి, మనిషికి కాదు. ఆ మనిషిలో ఉన్న దేవుని ఆత్మకు కృప తోడై ఉండాలని వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ లేదా మీ ఆత్మకు దేవుని కృప తోడై ఉండునుగాక అని రాయబడింది. ఆత్మకు దేవుని యొక్క కృప లేకపోతే మనుషుడు జీవించలేడు. ఆత్మకు దేవుని కృప లేకపోతే మనుషుడు వర్ధిల్లలేడు. ఆత్మకు దేవుని కృప లేకపోతే అంటే నీలో ఉన్న ఆత్మకు దేవుని కృప లేకుంటే నువ్వు ఫలభరితంగా జీవించలేవు. కనీసం ఒక అడుగు కూడా తీసి ముందుకు వేయలేవు. ఒకవేళ అడుగు వేయాలని నీ సొంత ప్రయత్నాలు చేస్తే 1 సంవత్సరం వేయగలవు. ఒకవేళ నీ బలాన్ని బట్టి నువ్వు కదిలితే 2 సంవత్సరాలు పరిగెత్తగలవు. ఒకవేళ నీ కులాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ జనాన్ని బట్టి, నీ శక్తిని బట్టి నువ్వు పరిగెత్తగలిగితే 3 ఏళ్ళు పరిగెత్తగలవు. అంతకంటే నువ్వు పరిగెత్తలేవు. అంతకంటే నువ్వు ఎక్కువ పరిగెత్తలేవు. నువ్వు పరిగెత్తాలన్నా, పరిచర్య చేయాలన్నా, నువ్వు జీవించాలన్నా, కృపలో నిలబడాలన్నా,
నీ జీవితంలో దేవుని కోసం అనగా క్రీస్తు కొరకు నువ్వు నిలిచి ఆయన కొరకు సజీవ సాక్షిగా బ్రతకాలన్నా మొదట నీ ఆత్మలకు అనగా నీ ఆత్మకు దేవుని కృప తోడై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆత్మకు దేవుని కృప కావాలి. ఈ ఆత్మకు దేవుని కృప కావాలంటే మనుష్యుడు ఏం చేయాలంటే కృపను అనుగ్రహించే దేవుని యొద్దకు వెళ్ళాలి. కృపను అనుగ్రహించే దేవుడు ఎక్కడున్నారంటే కృపాసనము యొద్ద ఆయన ఉన్నాడు. కృపాసనము యొద్ద దేవుడు నివసిస్తున్నాడు. ఆ కృపాసనము యొద్దకు ఈ మనుషుడు వెళ్ళాలంటే వెళ్ళలేడు. ఈ మనుషుడు వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించాడని మనుషుడు ఆ కృపాసనం యొద్దకు వెళ్ళలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆదాము అనే ఒక మనుషుడు, ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి దేవుని యొక్క తోటలో అనగా ఏదెనులో వారిద్దరు దేవునితో కూడా సంచరించేవాళ్ళు. ఆదిలో ఉన్న మనుషుల గురించి చెప్తున్నాను. వాళ్ళిద్దరూ దేవునితో కలిసి సంచరించేటప్పుడు ప్రతిరోజు చల్లపూట ఇలాగనే దేవుడు వచ్చి వాళ్ళని పలకరించేవాడు. ఆదాము బాగున్నావా అని అంటే ఎంతగానో ఆదాము ప్రేమతో దేవుణ్ణి పలకరించేవాడు. అటు తర్వాత హవ్వతో మాట్లాడేవాడు, హవ్వ ప్రేమతో మాట్లాడేది. అంటే దేవుడు ఆయన పిల్లలు ముగ్గురు కలిసి ఏదైనా తోటలో ఆనందంగా ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ రహస్యంగా కంటికి కనబడినట్టు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మూడో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. కావాలంటే మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే అక్కడ ఏదెనులో ముగ్గురు వ్యక్తులన్న వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఏదెనులో తండ్రి అయినట్టు దేవుని ఎదుట తన పిల్లలు ఆడుకుంటున్న పరిస్థితి, తండ్రితో కూడా సహవాసంలో ఉన్న పరిస్థితి ఉన్నట్టుగుండి వాళ్ళు ఒక రోజున సర్పం యొక్క మాట విని, శాతానుడి యొక్క మాట విని తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని వారంతట వాళ్ళే తెగ్గొట్టారు, లేదా నరికి వేసుకున్నారు, లేదా వాడు పాడు చేసుకున్నారు. చాలామంది ఈ రాత్రి నీ ఆత్మకు దేవుని కృప తోడై ఉండకపోవడానికి కారణం ఏంటంటే నీకు లోకస్తుల మాటలు ఎక్కువయ్యాయి కానీ దేవుని మాటలు జీవితంలో తక్కువయ్యాయి. నీకు యేసును కూర్చున్న మాటలు నీ జీవితంలో తక్కువయ్యే గనుకనే నీ ఆత్మకు క్షీణత కలుగుతుంది, నీ ఆత్మ లోపిస్తుంది, నీ ఆత్మ చాలాసార్లు పరితాపం ఉంది. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను అన్వేషించలేక చాలాసార్లు నువ్వు అనర్థాలకు గురవుతున్నావు. ఆఫ్టర్ ద మెనీ టైమ్స్ యాజ్ ద డిసీవ్డ్ బై ద డీవిల్. ఎందుకు నువ్వు చాలాసార్లు నువ్వు దురాత్మ చేత పీడించబడి అనేకసార్లు నువ్వు రహస్యంగా వాటి చేత ప్రేరేపించబడుతున్నావంటే దేవునితో ఉన్న సహవాసం నువ్వు కోల్పోతున్నావు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు. సాయంత్రం యథారీతిగా దేవుడైనటువంటి యెహోవా దేవుడు సాయంత్రం తోటలోకి వచ్చాడు. బాగా వినాలి, తోటలోకి వచ్చాడు. వస్తే వీళ్ళిద్దరు కనబడడం లేదు. వీళ్ళిద్దరి కోసం తోటంతా వెతుకుతున్నాడు. ఆ పిచ్చి తండ్రి ప్రేమ ఎవరి కోసం అంటే ఏ పిల్లలైతే ప్రతిరోజు తన దగ్గర ఉన్నారో ఆ పిల్లల్ని ఆ తండ్రి వెతుకుతున్నాడు. కానీ పిల్లలైతే తండ్రిని విడిచి సొంత మార్గాలు వెతుకుతున్నారు. తండ్రి అయితే పిల్లల మీద ప్రేమ కలిగి వారిని వెతుకుతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఇక్కడ అదే ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడైతే ఈ రాత్రి నిన్ను వెతుకుతున్నాడు. క్రీస్తులో నిలబడే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు, క్రీస్తులో నడిచే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు, క్రీస్తులో జీవించడానికి ఎదురు చూస్తున్నాడు. కానీ వారైతే లోకంలో జీవిస్తున్నారు, లోకస్తులతో నడుస్తున్నారు, లోకస్తులతో నిలబడుతున్నారు. మానవాని జీవితము You shall not be obey to the word of God in this time. నీ జీవితంలో చాలాసార్లు దేవుని ప్రేమను కోల్పోతున్నావు బిడ్డ. ఏదైనా తోటలో తండ్రి ప్రేమ పరితపిస్తుంది. వాళ్ళేమో సొంత ప్రయత్నాలు మానవ పద్ధతులు ఎత్తుక్కున్నారు. ఆ బిడ్డలు వాళ్ళు ఎత్తుక్కున్న పద్ధతులు ఏంటో చెప్తాను, నేను మీ మనసులో పెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి వాళ్ళిద్దరూ ఆ యొక్క పండు తిన్న వెంటనే వారి దిగంబరులను తెలుసుకొని అటువైపు పరిగెత్తారు. వారి దిశబలు కనపడకుండా ఇద్దరు తమ చేతులతో కప్పుకున్నారు ఇలాగా. అప్పుడు దాకా వాళ్ళు నిరాపేక్షంగా బతుకుతున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క తినకూడని పండును తిన్నారో వారిద్దరు దిగంబరులను తెలుసుకొని చెరుకు పక్క వెళ్ళి ఆ యొక్క చెట్ల చాటును దాక్కున్నారు. ఆదాము అంటున్నాడు, అమ్మాయి అవ్వా ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దాం, మన ఇద్దరం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావని నాకు అర్థమైంది, నా పరిస్థితి నాకు అర్థమైంది. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చిందని అక్కడ ఉన్నటువంటి కచ్చడప ఆకులను ఇలా తుంచుకొని ఆ కచ్చడప ఆకుల్ని తమ దిశమల కనపడకుండా ఇద్దరు కట్టుకున్నారు. కచ్చడప ఆకులు కట్టుకున్నారు.
చాలామంది దేవుని సన్నిధిలో సహవాసాన్ని కోల్పోయిన తరువాత సొంత క్రియల చేత, సొంత పద్ధతుల చేత, సొంత మానవ ఉద్దేశాల చేత, సొంత మానవ ఉద్దేశపు కల్పిత మాటల చేత, తమ స్వనీతి కార్యాలతో దేవుని మహిమపరచాలనుకుంటారు. Somebody people are thinking that the own thoughts. స్వనీతి క్రియల చేత వాళ్ళు ఆ కచ్చడపు ఆకులు కట్టుకున్నారు. కచ్చడపు ఆకులు కట్టుకొని దేవుని దగ్గరకు వచ్చారు. ఆదాము, ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు అని అంటే, అయ్యా నువ్వు నాకు ఏ స్త్రీ ఇచ్చావో ఆ స్త్రీ వల్ల నేను పండు తిన్నాను, నేను దిగంబరైపోయాను. మరి ఈ కచ్చడపు ఆకులేంటి? నా సొంత మార్గంతో కట్టుకున్నానయ్యా, నా సొంత మార్గంతో కట్టుకున్నాను. అంటే మానవుడు కృపను పొందుకోవాలంటే సొంత మార్గంతో దేవుని ఎద్దకు చేరుకోవాలనుకుంటున్నాడు. ఈ రాత్రి చాలామంది ఈ వాక్యం వింటున్నారు. కొంతమంది డినామినేషన్ భేదాభిప్రాయం వల్ల ఇక్కడ రాలేకపోయారు. మరికొంతమంది వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉండి అనాలోచితంగా ఆలోచించి వాక్యమైనటువంటి సంఘటన దగ్గర రాలేకపోతున్నారు. మరికొంతమంది సంఘం ఫీలింగ్ వల్ల వాళ్ళు దేవుని దగ్గర రాలేకపోతున్నారు. మరికొంతమంది వాక్యం జరిగినప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. మరికొంతమంది వాక్యమిని కూడా ఇళ్ల వాక్యాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది చట్టాల మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అరుగుల మీద కూర్చుని ఉన్నారు. మరికొంతమంది ఇళ్ల డాబాల మీద కూర్చుని ఉన్నారు. మరికొంతమంది వారి వారి స్థానాలు నిలబడి బైక్ స్టాండ్ వేసి నిలబడి వాక్యం వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా నీ స్వనీతి కార్యాల చేత నువ్వు దేవుని ఎదుగు రాలేవు. నీ భక్తి జీవితం వల్ల, పైపైన భక్తి వల్ల దేవుని శక్తిని ఆశ్రయించలేని నీ జీవితంలో దేవుణ్ణి చూడలేవు. నువ్వు చూడాలి అని అంటే ఒక కృప కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు చూడాలి దేవుణ్ణి అంటే కృప కావాలి. ఆ కృప ఆదామవ్వకు దొరకలేదు బిడ్డ. ఆదాము అవ్వలు ఇద్దరు కచరపాకులు తచ్చుకుంటే సాయంత్రం లోపల ఆకులు ఎండిపోయి, ఆ ఆకులు వాడిపోయి చిరిగిపోవడానికి సిద్ధమైపోయాయి. ఆకులు చినిగిపోతున్నాయి, కచ్చరపాకులన్నీ కూడా అలాగ వాడిపోయి వసిలిపోతున్నాయి. ఇక వెంటనే దేవుడు చూశాడు, బిడ్డ ఎంత పని చేశారయ్యా, మీ స్వనీతి కార్యాల చేత మీ దిశమల కనబడకూడదని నీతి క్రియల చేత మీరు మరుగుపరుచుకున్నారు. కానీ వాటి వల్ల మీ జీవితానికి శాశ్వతమైన పరిష్కారం దొరకదు. మీకు శాశ్వతమైన పరిష్కారం ఒకటి నేను కలుగు చేస్తాను అనని సాక్షాత్తు ఆ యొక్క ఏదెను తోటలో వాళ్ళిద్దరికి చర్మపు చక్కాలు తొడిగించి ఆయన వారిని ఏదెను నుండి పంపివేసినని రాయబడింది. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడి చర్మపు చక్కాలు తొడిగించను అని రాయబడింది. ఏదెను తోటలో అప్పటి వరకు ఏ యొక్క జంతువు వధించబడలేదు. ఏ జంతువు అక్కడ వధించబడలేదు, బలి ఇవ్వబడలేదు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు స్వనీతి నీతి కార్యాల చేత దేవునికి దూరం అయ్యారో అప్పుడు దేవుడు సాక్షాత్తు గొర్రె పిల్ల అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని రహస్యముగా అనాదిలో ఏదెనులో వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారి పాపమునకు క్రయగా చెల్లించి ఆ యొక్క వాళ్ళ యొక్క వస్త్రం కొరకు ఆ యొక్క చర్మపు చొక్కాలు తెచ్చి వారికి తొడిగించి బయటకు పంపించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అనాదిలోనే దేవుని ప్రేమ అక్కడ కనబడింది. కృప కావాలంటే బిడ్డ ఒకటి వధించబడాలి. ఆ గొర్రె పిల్ల వధించబడితేనే, ఆ రక్తము చిందించబడితేనే ఆ రక్తము యొక్క చర్మపు చొక్కాలు నీకు నాకు వస్త్రం ఇవ్వబడుతుంది. అవి రక్షణ వస్త్రాలుగా, ఉల్లాస వస్త్రాలుగా, నీతి వస్త్రాలుగా మార్చబడ్డాయి. కానీ ఆ గొర్రె పిల్ల లేకుండా వారికి చర్మపు చొక్కాలు ఏదెనులో సిద్ధం కాలేదు. రెండో విషయం చెప్తున్నాను. ఏ దిశములైతే కనబడ్డానికి వారి యొక్క కచ్చడపు ఆకులు కట్టుకున్నారో, అదే కచ్చడపు చెట్ల మధ్యలో వాళ్ళు దాక్కున్నారో, అదే కచ్చడపు చెట్టును అనగా యేసుక్రీస్తు ప్రభువు కొరకు సిలువకు అప్పగించిన చెట్టు అది. ఏ చెట్టునైతే ఆదాము ఆశ్రయించాడో, ఏ చెట్టునైతే ఆదాము ఆ సమయంలో దాక్కున్నాడో, అదే చెట్టును చీల్చి యేసుక్రీస్తు ప్రభువుని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీశారు. ఏ స్వనీతి క్రియల కోసమైతే ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోయి మొదటి ఆదాము ద్వారా భూలోకానికి మరణము సంప్రాప్తించిందో, రెండవ ఆదామైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప కలుగునట్లుగా దేవుడు తన రక్తాన్ని చిందించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మొదటి ఆదాము దేవునికి దూరం అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని ఇవ్వడానికి కృపను అనుగ్రహించి ఈ రాత్రి నీకు నాకు రక్షణ దయచేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి రక్షణ దయచేశాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రాత్రి నేను, తెలుగు తెలియమా, హిందీ తెలియమా, ఇంగ్లీష్ తెలియమా? ఏమండి విజయన్ ఉన్నాడు ఇక్కడ? విజయన్ ఉన్నాడు? విజయన్న ఐ వాంట్స్ యూ అన్నా, బట్ ఐ ఆస్ దట్ మెనీ టైమ్స్ టు యూ, బట్ ఐ సో లవ్ యూ. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రాత్రి కై కూడు సొల్లుంగమ్మా. తమిళ్ కూడా తెలియదా మీకు?
చెప్పండి, చెయ్యి ఇచ్చి, పక్కన చెయ్యండి, చెయ్యి ఇచ్చి, ఈరోజు రాత్రి నేను కృపచేత దేవుని సింహాసనం ఎద్దుకు చేర్చబడబోతున్నాను. ఇంకా గట్టిగా చెప్పండి, నేను కృపచేత కృపాసనం ఎద్దుకు చేర్చబడబోతున్నాను. ఇప్పుడు ఆలోచించాలి, గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా ఆయన యొక్క కృప మన ఆత్మకు తోడై ఉంటేనే కానీ మనం కృపాసనం ఎద్దకు వెళ్ళలేం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అర్థమైందా? ఆత్మకి ఏం తోడై ఉండాలి? కృప తోడై ఉండాలి. గట్టిగా చెప్పాలి, ఆత్మకి ఏం తోడై ఉండాలి? కృప తోడై ఉండాలి. ఇప్పుడు ఆదాము యొక్క ఆత్మకు కృప తోడై లేదు కనుకనే ఆదాము ఏదెన్ నుంచి వెలివేయబడ్డాడు, సహవాసం కోల్పోయాడు, చీకట్లో నెట్టివేయబడ్డాడు, పాపము చేత విసిరివేయబడ్డాడు, మరణము సంప్రాప్తించింది, భూలోకమంతటికి పాపాన్ని, మరణాన్ని, చావును తెచ్చిపెట్టాడు. కానీ కడపటి ఆదామైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఈ ఆదాము ఏదైతే చేయజాలలేకపోయాడో, ఈ ఆదాము ద్వారా ఏదైతే భూలోకంలో శాపము సంప్రాప్తించిందో, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూలోకానికి కృపను, రక్షణను తీసుకురావడానికి తండ్రి యొక్క అభిష్టం అంతా కుమారుడైన యేసయ్యలో ప్రత్యక్షపరచబడింది. కొట్టో చప్పట్లు గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఈ మానిటర్లు 2 ఉన్నాయి కదా, అవి నా వైపు తిప్పి బాగుంటాయి కదా, చూడండి. నాకు 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. చాలు బిడ్డ, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది రక్షణ లేక వచ్చిన వాళ్ళు ఉన్నారు. నీవు ఇంకా రక్షించబడకపోతే ఈ రాత్రి ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా నీ పాపమునకు పశ్చాత్తాపం పొందకుండా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకుండా, బాప్తీసం తీసుకోకుండా, క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించకపోతే ఈ రాత్రిని దేవుడు ప్రేమించి సజీవ లెక్కలో ఎందుకు వచ్చాడంటే కృపచేత నిన్ను రక్షించడానికి ఈ సభలు దేవుడు ఏర్పాటు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. కృపచేత దేవుడు నిన్ను రక్షించడానికి. ఇప్పుడు ఈ కృప దగ్గరికి మనుషుడు వెళ్ళాలంటే ఎవరి తరం కాల, ఆదాము మొదలుకొని ఎవరి తరం కాల, పాత నిబంధన అంతా గడిచిపోయింది. ఒక్క మనుషుడు కూడా చేరుకోలేకపోయాడు. చివరకు 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 అబ్రహాము కృప యొద్దకు రాలేకపోయాడు. నోవాహు కృప నొందిన వాడే గాని కృప యొద్దకు వెళ్ళలేకపోయాడు. కృప యొద్దకు వెళ్ళలేకపోయాడు. కృప నొందిన వాడే కానీ కృప యొద్దకు వెళ్ళలేకపోయాడు. హానోకు కృపను చూడలేకపోయాడు. ఏలియా కృపను అనుభవించలేకపోయాడు. ఎలీషా కృపను చూచి స్పర్శించలేకపోయాడు. చాలా మంది పితరులైన భక్తులు, దావీదు మొదలుకొని చివరి జకరియా వరకు, ఏ మనుషుడు కూడా, మలాకి వరకు ఏ మనుషుడు కూడా కృపను చూడలేకపోయారు. కానీ కృప ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే కనపరచడానికి ఈ రాత్రి దేవుడు ఇష్టపడి ఆ కృపకు సాదృశ్యమే సజీవుడైన యేసయ్యను భూమి మీదకు పంపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపించాడు. మీకు ఒక మాట నేను చెప్తా, నాతో పాటు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మీరు బైబిల్ తీసి చదివి నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. 4వ అధ్యాయం 16వ వచనం. యోహాన్, ఆర్ యు రెడీ టు ఎవ్రీథింగ్? యా, గుడ్ గుడ్ గుడ్. వెయిట్ గుడ్, చదువమ్మా. మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృపను పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఈ వాక్యం మీకేం చేస్తుందంటే ఒక ప్రత్యక్షతను తీసుకొస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక ప్రత్యక్షతను. దిస్ రెవల్యూషన్ ఇస్ సంథింగ్ ఇస్ హిడెన్ టు యు ఇన్ ద లైఫ్ ఇన్ దిస్ డే. ఈ రాత్రి దేవునికి ఉద్దేశం ఏంటంటే మీరు కృపను పొందాలంటే ఆ కృపాసనం ఎద్దకు వెళ్ళాలి. ఆ సంయోచితమైన సహాయం కొరకు నువ్వు కృపాసనం ఎద్దకు వెళ్ళాలంటే నీకు ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు కృపాసనమేమో అక్కడ ఉంది. ఇదిగో నేను కోరిన స్థానము, ఇక్కడ నేను నివసించదని ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఇది దేవుని చిత్తం అంటాను నేను. ఇప్పుడు కృపాసనం ఎక్కడుందంటే సరిగ్గా ఇది నేను కోరిన స్థానము అనే స్థానంలో కృపాసనం ఉంది. ఇప్పుడు సంయోచితమైన సహాయం కొరకు ఈ మనుషుడు స్వనీతుల వలన కృపాసనం దగ్గరికి వెళ్ళలేడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం దగ్గరికి మానవుడు వెళ్ళలేడు. వాడి నీతి క్రియల ద్వారా వెళ్ళలేడు, స్వనీతి క్రియల ద్వారా వెళ్ళలేడు, సొంత పద్ధతుల ద్వారా వెళ్ళలేడు, సృష్టిని పూజించడం ద్వారా వెళ్ళలేడు. దేవుణ్ణి మరిచి అనగా మానవ పద్ధతుల ద్వారా దేవుని చేరాలంటే చేరలేడు. ఇప్పుడు ఈ మనుషుడు సంయోచితమైన సహాయం కొరకు కృప యొద్దకు పోవడానికి ఈ మనుషుడు శత ప్రయత్నాలు చేశారు, కానీ ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. ఆ సమయంలో
ఆ సమయంలో దేవుడు చెప్పకనే ఒక హింట్ ఒకటి చెప్పాడు యోహాను. ఒక హింట్ ఒకటి చెప్పాడు లీడర్. ఒక హింట్ ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 28, 12వ వచనం చదువుతారు ఎవరన్నా? అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. చాలు బిడ్డ. ఆ రాత్రి యాకోబుకి దేవుడు ఒక కల కనిపించాడు. అందరూ వినాలి, నేను చెప్పాను కదా, మీరు ఒక ప్రత్యక్షత ఈరోజు వెళ్తారు. సమ్ రిలేషన్ ఇస్ స్టార్టెడ్ టు ఇన్ యువర్ లైఫ్. ఒక ప్రత్యక్షత మీరు వెళ్తారు. యాకోబుకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన యొక్క కొన ఆకాశాన్ని అంటి ఉన్నది. ఆ యొక్క ఆకాశం అంటినటువంటి ఆ నిచ్చెన యాకోబుకు కనబడింది. అంతే. యాకోబు కేవలం నిచ్చెన మాత్రమే కనబడింది. పక్కన వాళ్ళకి చెప్పండి, యాకోబుకి నిచ్చెన కనబడును. పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి చెప్పని చెప్పండి. కై కూడా సొల్లంగమ్మా. ఇప్పుడు యాకోబుకి నిచ్చెన కనబడింది. చెప్పాలి గట్టిగా. అన్నయ్య మీరు చెప్పండి అన్నయ్య నా కోసం. పక్కన వాళ్ళు చేయించి చెప్పండి. కై కూడా సొల్లంగన్నా. ఒక చేయించి చెప్పండి. పక్కన చేయించి చెప్పండి. అన్న అన్న నీ వాయిస్ రావట్లేదు, స్పీకర్లలో వాయిస్ రావట్లేదు, ఫీడ్బ్యాక్ వాయిస్ రావట్లేదు. మా అన్న కదా, బీ కంట్రోల్డ్ అన్న, ప్లీజ్ కొంచెం వాల్యూమ్ పెంచండి, కొంచెం వాల్యూమ్ పెంచండి. ఇప్పుడు ఏం జరిగిందనంటే ఇక్కడ ఒక యాకోబుకి రాత్రి కల వచ్చింది. ఆ కల ఏంటంటే ఒక నిచ్చెన ఒకటి కనపడింది. ఆ నిచ్చెన ఎలా ఉందంటే సాక్షాత్తు మెట్లుగా ఉంది. అందరికి నిచ్చెన తెలుసు, నిచ్చెన ఉంది. ఇప్పుడు నిచ్చెన యొక్క కొన ఎక్కడుందంటే సాక్షాత్తు ఆ యొక్క పరలోకములో అనగా ఆకాశంలోకి వెళ్ళి ఆ కొన నిలబడి ఉంది. యాకోబు చూస్తూనే ఉన్నాడు. దేవదూతలు ఆ మెట్లెక్కి ఒక్కొక్కరు మెట్లెక్కి అలాగ పైకి వెళ్ళిపోతున్నారు. ఇటువైపున చూస్తే దేవదూతలు దిగుతూ ఉన్నారు, అటువైపున ఎక్కుతున్నారు, ఇటువైపున దిగుతున్నారు. ఈ దర్శనము యాకోబుకు కనపడింది. యాకోబుకు దేవుడు కనపడడానికి అక్కడ ఏ కారణాలు లేవు బిడ్డ. అసలే యాకోబు సమస్యల్లో ఉన్నాడు. యాకోబు సమస్య ఏంటి? అన్న చంపేస్తాడేమోనని. యాకోబు భయం ఏంటి? నాన్నకి తెలిస్తే మళ్ళా శపిస్తాడేమోని. యాకోబు మనసులో కలవరం ఏంటి? ఇప్పుడు దాకా అమ్మతో పాటు నేను వంటగదిలో ఉన్నాను, ఇక వంటగదిలో ఉండను, నాకు ఇంతంత పెట్టేవాళ్ళు ఎవరని దిగులుతో అక్కడ పడుకొని ఉన్నాడు. చావు భయము, అర్థమైందా? ప్రాణభీతి, తిండి గోల అన్నీ తన జీవితంలో ఆవరించున్నాయి. ఈ రాత్రి చాలామంది ఇక్కడ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనేకమైన కష్టాలలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఇరుకులతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది విపత్కరమైన రోదనకరమైన పరిస్థితుల్లో ఇక్కడ కూర్చుని ఉన్నారు. కొంతమంది నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోలేనంత లోతైన గాయాల చేత ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతకంటే ఎక్కువగా మనుషులకు ఎవరు గుర్తింపలేనంత కన్నీటిని లోపల వ్యధగా భావించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. యాకోబు కూడా రాత్రి నీలాగనే వచ్చాడు. కానీ యాకోబుకి తన పరిస్థితికి తగ్గట్టు కాదు, దేవుడు తన పరిస్థితికి భిన్నంగా దేవుడు కనపరిచాడు అద్భుతాన్ని. కొట్టు చప్పట్లు గట్టిగా. తన పరిస్థితికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడలేదు, తన పరిస్థితికి భిన్నంగా మాట్లాడాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ పరిస్థితులు ఎన్నైనా ఉన్నాయి, నీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లైనా ఉన్నాయి, నీ జీవితంలో ఎంత కలతలైనా ఉన్నాయి, ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ దిగి వచ్చి ఉన్నాడు. కొట్టు చప్పట్లు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా. గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాకోబుకి ఆ నిచ్చెన కనపడింది. ఇప్పుడు బాగా చూడండి, యాకోబుకి నిచ్చెన కనపడింది. ఇప్పుడు అలాగనే బైబిల్లో నాతో పాటు ఒకసారి రండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారు చూసి చెప్తున్న మాట, నిశ్చయముగా మీతో చెప్తున్నాను, ఆకాశం తెరవబడుతుంది, ఒక నిచ్చెన వేయబడుతుంది. ఆ నిచ్చెన మీదుగా ప్రజలు దేవుని యొద్దకు వెళ్తారు అన్నాడు. ఏంటి దర్శనం? నేను చెప్పాను కదా, ఒక ప్రత్యక్షతతో ఇక్కడి నుంచి వెళ్తావని. ఈ రాత్రి నువ్వు ఒక ప్రత్యక్షతతో వెళ్తావని చెప్పాను నేను.
ఆ ప్రత్యక్షత ఏంటంటే ఆ యొక్క యాకోబు కనబడినటువంటి ఆ నిచ్చెన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో కనబడిన నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని ఎలాగో సూచిస్తుందంటే ఆ నిచ్చెన ఆకాశము కొనను తాకి ఉంది. మొదటి కొన ఏమో ఆకాశాన్ని తాకి ఉంది. అంటే మొదటి కొన ఆకాశమునంటే తండ్రి సింహాసనాన్ని తాకి ఉంది. ఆ నిచ్చెన యొక్క మొదటి కొన తండ్రి సింహాసనాన్ని తాకి ఉంది. ఆ యొక్క నిచ్చెన యొక్క ఇంకా 2 భాగాలు, కాళ్ళు భాగాలు మాత్రం భూమి మీద ఆని ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకవైపున మనుష్య కుమారుడుగా, అంటే భూమి మీద సంచరించే మనుష్య కుమారుడుగా ఒకవైపున కనపడ్డాడు. రెండవది పరలోకములో దేవుని కుమారుడుగా ఈ నిచ్చెనగా కనపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా వచ్చాడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చిందని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన భూలోకములో మొదటి భాగం కనపరిచాడు. రెండవది ఆయన నిచ్చెనలాగా మారాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిచ్చెన లేకపోతే నాకు రక్షణ లేదు. యేసుక్రీస్తు నిచ్చెన లేకపోతే సేవకులకు విలువ లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిచ్చెన లేకపోతే ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలకు రక్షణే లేదు. The ladder is the only Jesus Christ in this night. యేసుక్రీస్తు ప్రభువే నిచ్చెన అయి ఉన్నాడు. ఆ నిచ్చెన లేకుండా పరలోకానికి ఎవ్వరూ చేరలేరు. కొట్టో చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఈ నిచ్చెన ఏం చేస్తుందంటే సకల మనుషులకు ఒక మెట్లుగా మారింది. ఈ మొదటి మెట్టేమో రక్షణ మెట్టు, రక్షించబడాలి, మారు మనసు పొందాలి. రెండవ మెట్టు బాప్తీసానికి సాదృశ్యం. మూడవ మెట్టు సంఘములో సాక్ష్యానికి సాదృశ్యం. నాలుగవ మెట్టు విశ్వాసపు పరిమితికి సాదృశ్యం. ఐదవ మెట్టు పరలోకపు ప్రయాణానికి సాదృశ్యం. కొట్టో ఇంకా గట్టిగా. ఈ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆకాశము తెరవబడ్డం, ఆ ఆకాశం యొక్క కొనను సాక్షాత్తు యేసు మాత్రమే తాకగలిగాడు. ఎందుకు తాకగలిగాడు నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన మనిషి కుమారుడుగా 3.5 సంవత్సరం, అనగా 33.5 సంవత్సరం ఆయన జీవించాడు. 3.5 సంవత్సరం సేవ చేశాడు. ఆయన జీవించిన తరువాత సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి తను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకొని మరణించాడు. ఆయన 3వ దినాన లేచాడు. ఆయన లేచి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు నిచ్చెన ఎవరు? నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అనగా ఆదికాండం 29 కనబడిన నిచ్చెన యాకోబుకి ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు కంటికి కనబడినట్టుగా యాకోబుకు కనపడ్డాడు, యోహానుకి కనపడ్డాడు. ఆకాశము తెరవబడుతుంది, మనుష్య కుమారుడు ఆ నిచ్చెనలాగా మారుతాడు, సకల ప్రజలు ఆ నిచ్చెన గుండా పరలోకానికి చేరతారని. ఈ రాత్రి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు వస్తారో వారు ఈ యొక్క రక్షణ అనే ఈ యొక్క నిచ్చెన లేకుండా, ఈ మెట్లు ఎక్కకుండా ఎవరు దేవుని ఎద్దుకు వెళ్ళలేరు. ఈ రాత్రి దేవుడికి ప్రశ్నను వేయనిమ్ము. ఈ రాత్రి నువ్వు కృప ఎద్దుకు వెళ్ళాలి, లేదా కృపాసన ఎద్దుకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు నిచ్చెన అయి ఉన్నాడు. The Jesus is the ladder in this night. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పరలోకానికి చేర్చే ఒక మార్గం అయినాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు నేనే మార్గము, ఇక్కడ ముద్దుపోయింది షార్ట్ పెట్టు, యేసు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. ఇప్పుడు తండ్రి యొద్దకు చేర్చబడాలంటే సాక్షాత్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వెళ్ళాలి. ఈ నిచ్చెన గుండే వెళ్ళాలి. నేను వెళ్ళాలన్నా, నీ వెళ్ళాలన్నా, సేవకులం వెళ్ళాలన్నా, సంఘం వెళ్ళాలన్నా నిచ్చెన గుండే వెళ్ళాలి. నిచ్చెన లేకుండా ఎవ్వరూ పరలోకంకి వెళ్ళరు. ఆమేన్. ఈ నిచ్చెన లేకుండా, అంటే యేసు ప్రభు లేకుండా దేవదూతలు పరలోకం నుండి భూలోకానికి రాలేరు, భూలోకం నుండి పరలోకానికి కూడా దేవదూతలు వెళ్ళలేరు. దేవదూతలు రావాలన్నా నిచ్చెనే మార్గం. విశ్వాసులు, పరిశుద్ధులు ఈ యొక్క భూలోకంలో యేసు కొరకు సాక్షులుగా జీవించి పరలోకపు యాత్రలకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏకైక మార్గం ఈ నిచ్చెన. ఈ రాత్రి దేవుడు నీకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు కదా. ఆ ప్రత్యక్షత అంటే యేసు నీ కొరకై ఒక నిచ్చెనగా మారాడు. కానీ నీవు అన్యజనుల కోసం ఒక నిచ్చెనగా మారగలుగుతున్నావా? నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. అన్యజనుల కోసం అంటే అవిశ్వాసుల కోసం, లేదా యేసు ప్రభుని ఎరగిన వాళ్ళ కోసం, సంఘంలో ఇంకా రక్షించబడిన వాళ్ళ కోసం, మారు మనసు పొందిన వాళ్ళ కోసం, ఇంకా క్రీస్తును అంగీకరించిన వాళ్ళ కోసం నిజంగా నీ ఒక నిచ్చెనలాగా మారగలిగితే ఈ భూలోకం ఎలా ఉంటుందో ఆలోచించు. నేను ఒక నిచ్చెనలాగా దేవుని కోసం మారాలనుకుంటున్నాను. నాకు దేవుడిచ్చిన భారం ఏంటంటే నేను ఒక నిచ్చెనలాగా నన్ను మార్చు.
లార్డ్ ప్లీజ్ అండ్ మేక్ మీ యాజ్ ఎ ల్యాడర్. నన్ను ఒక నిచ్చెనలాగా మార్చయ్యా. దాన్ని నిచ్చెనలాగా నువ్వు మారిస్తే నా జీవితంలో నుండి ఇన్ని ప్రకటిస్తుండగా అనేకులు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నువ్వు ఒక నిచ్చెన అయ్యావనుకో, నీ ఊర్లో నీ ఒక నిచ్చెన అయ్యావనుకో, నీ ద్వారా నీ గ్రామస్తులందరూ ఎక్కి నీ ద్వారా పరలోకానికి సువార్తని వెళ్ళిపోతారు. ఆమేన్. నువ్వు నీ సంఘంలో ఒక నిచ్చెన అయ్యావనుకో, నీ సేవకుడు ఒక నిచ్చెన, అలాగే నీ సేవకుడు ఒక నిచ్చెన, నువ్వు కూడా ఒక నిచ్చెన అయ్యావనుకో, నీ ద్వారా కొంతమంది దేవుని ఎద్దుకు చేర్చబడతారు, నీ ద్వారా కొంతమందికి దేవునికి చేర్చబడతారు. ఇప్పుడు నిచ్చెనకు ఏ రీతిగా అయితే ఈ మెట్లు ఉంటాయో, ఈ మెట్లే సంఘములో విశ్వాసులు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మెట్లు అనేది లేకపోతే ఈ నిచ్చెనకు ఆధారం లేదు. సేవ చేస్తున్న మాకు ఆధారం ఎవరంటే దేవుడిచ్చిన సంఘం ఆధారము, దేవుడిచ్చిన పరిశుద్ధుల ఆధారము, ఆయన స్వరక్తం చేత కడగబడినటువంటి మీరే ఆధారము. కానీ మీరే దేవుని పరిచర్యకు సహకరించకపోతే, ఈ మెట్లు లేవనుకోండి, మరి నిచ్చెన ఎలా ఉంటుంది? ఆలోచించండి. నీవు దేవుని సన్నిధిలో ఒక మెట్టు లాగున్నావు, నువ్వు దేవుని సంఘంలో ఒక మెట్టు లాగున్నావు, పరిచర్యకు ఒక మెట్టు లాగున్నావు, సంఘానికి ఒక మెట్టు లాగున్నావు. నీవే అమర్చబడకపోతే, నీవే పరలోకానికి మార్గం చూపించకపోతే, నీవే పరలోకానికి మార్గాన్ని సునాయాసనంగా ప్రజలు కనపరచకపోతే ప్రజలు ఎలా వస్తారు? ప్రజలు ఎలా యేసును తెలుసుకుంటారు? అంటే ఈ రాత్రి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్తే సరిపోదు బిడ్డ, నువ్వు ఒక నిచ్చెనలాగా దేవుని కోసం ఈ భూలోకంలో జీవించాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ద్వారా ఎంతమంది ఎక్కగలిగితే అంతమందిని పరలోకానికి ఎక్కించాలి. ఎంతమందిని ఎక్కించగలవు? నీకు వయసు అయిపోయింది, ఆయుష్ ఉడిగిపోతుంది, జీవితంలో కాలం కొద్ది మంది. మేము ఆరంభం నుంచి చూస్తున్నాం ఈ పరిచర్యలో. మా ఎద్దనపూడి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి వరం ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుని కోసం ఒక పనిగా పనిచేస్తారు. ఎంతగా పనిచేస్తారంటే అంతగా పనిచేస్తారు. వారి ప్రయాసం నేను మనుషు రీతిగా నేను లెక్క కట్టలేను. తమ్ముడు విజయ్ అని హైదరాబాద్ నుంచి వస్తాడు బిడ్డ, హైదరాబాద్ నుంచి వస్తాడు. ఆడొచ్చి రాత్రిపూట దాదాపు 12-1 గంట దాకా ఈ మైదానంలో నాతో పాటు తిరుగుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ, 2వ రోజు మీటింగ్ కోసం ప్రార్థన చేస్తూ, స్తుతులు చేస్తూ తిరుగుతుంటాడు. చాలామంది పెద్దవారు ఇక్కడ, చాలామంది పెద్దవారు. నేను చెప్పా కదా, కొంతమంది మహిమలోకి వెళ్ళారు, కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొద్దిమంది మహిమలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు నేను చెప్తే ఇప్పుడు బాధాకరంగా ఉంటుంది. ఈ రాత్రి దేవుడు నిన్ను బతికించాడంటే దాని అర్థం ఏంటో తెలుసు బిడ్డ, నువ్వు ఒక నిచ్చెనలాగా మారిపోవాలి. ఇంకా దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చి ఈ 19 సంవత్సరం కూడా దేవుడికి నడిపించాడంటే ఇది నా ఘనత ఏది కాదు. నేను బుద్ధిహీనును, ఓడిపోయిన వాడిని. కేవలం ఆ కనికరమైన కృప, ఈ గెత్సెమనే ప్రార్థన సహవాసంలో నిలబడి ఉండడం చేత, హృదయంలో ఇంకా భయము, అంతరంగంలో పరిశుద్ధ కలిగి ఉండడం చేత ఇక్కడ నిలబడి పరిచర్య చేయడానికి మాత్రమే దేవుడు మాకు కృప అనుగ్రహించాడు. మహిమ, ఘనత, ప్రభావము యేసయ్యకే కలుగునుగాక. మీలో ఏమీ లేదు. నేను చెప్పే కదా, ఆరంభంలో మట్టి గోళ్ల మధ్య ఆ జమ్ముతో వేసుకున్న పాకలో ఆరంభించిన ఈ పరిచర్యను దేవుడు ఈరోజు 3 సంఘాలుగా మార్చి అనేక ప్రాంతాల్లో సత్య సువార్తను చెప్పడానికి దైవజనులను వాడుకుంటున్నాడంటే దీనికి కారణం ఆయన ఒక నిచ్చెన. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ఒక నిచ్చెనకు మెట్లు లాంటి వాళ్ళు. ఏ మెట్టు తెగిపోయినా పరలోకం చేరలేవు. నువ్వు పరలోకానికి ప్రజలను చేర్చలేవు. నేను ఎంతో బాధతో చెప్తున్నాను. ఎంత బాధ ఉన్నా, ఎంత లోపమున్నా, ఎంత లోపభూయిష్టమైనటువంటి స్వభావం ఉన్నా, ఈ రాత్రి నువ్వు దేవుని కొరకు ఒక మెట్టులాగా మారిపోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు మెట్టులాగా మారిపోవాలి. ఒక మెట్టులాగా ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు అన్యజనులు యేసుక్రీస్తు ద్వారా అనగా రక్తంతో కడగబడి నువ్వు చెప్పిన సువార్త విని ఆ నిచ్చెనెక్కి పరలోకం వెళ్ళిపోతారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు పరలోకానికి నీవు నేను ఒక నిచ్చెన ఉన్నాం. యేసు ప్రభు ఒక నిచ్చెనలాగా భూలోకానికి వచ్చాడు. సమస్త పాపి అయిన మనుషులను పరలోకాన్ని చేర్చడానికి ఆయనకు నిచ్చెనలాగా మారిపోయి అందరిని అక్కడికి చేర్చాడు. ఇప్పుడు ఎవరెవరైతే యేసును ఆశ్రయించారో, ఎవరైతే యేసు వద్దకు వచ్చారో వాళ్ళందరూ ఎక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రాత్రి దేవుడు నీకు అందిస్తున్న మొదటి మాట ఏంటంటే, నీవు పరలోకానికి ఒక నిచ్చెనలాగా మారిపోవాలి. అందుకే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఈ మానిటర్ కూడా కొంచెం వాల్యూమ్ పెట్టున్నా, కొంచెం ప్లీజ్ అన్న చదువునన్నా. 2వ అధ్యాయం 22వ వచనం. కూడా ఆత్మ
మూలముగా ఆ. దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. కొంచెం తెలుగులో బాగా చదువు బిడ్డ. ఆయనలో అంటే యేసుక్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి దేవునికి నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుచున్నారు. ఆమేన్. దేవునికి నివాస స్థలం. నీవు నేను దేవునికి నివసించేటువంటి ఒక ఇల్లులాగా ఎప్పుడు కట్టబడతామంటే మనం ఈ మందిరములో దేవుని సన్నిధిలో నువ్వు ఒక మెట్టులాగా మారిపోవాలి. నీ ద్వారా ఎక్కాలి. ఏమండి, మెట్లు ఎప్పుడు ఎక్కారు మీరు? ఆ మెట్లు ఎక్కేటప్పుడు చూడండి, షూకి మట్టి అయి ఉంటుంది, షూకి మట్టి అయి ఉంటుంది, లేదా చెప్పులకు మట్టి అయి ఉంటుంది. ఆ మట్టితో కూడా ఎక్కేటప్పుడు ఆ మెట్లు ఏమంటాయంటే, చెయ్యి నా మీద కాల్ది అంటుందా? చెప్పండి అంటుందా? అంత. నువ్వు లబ్బర్ చెప్పులు వేసుకొని టక్కని ఎక్కుంటూ పోతున్నావు అనుకోండి, ఆ మెట్లు లబ్బర్ చెప్పులు తీసేయి, నేను ఎక్కడెక్కడో చండాలం అంతా తిరిగేసి వచ్చి నువ్వు ఎక్కుతుంటే నేను మొయ్యాలా నేను అంటాయా మెట్లు? చెప్పాలి అను. నువ్వు ఎలాగ నడిచినా సహిస్తాయి. నువ్వు లబ్బర్ చెప్పులు వేసుకొచ్చినా నేను మోస్తాయి, షూ వేసుకొచ్చినా మోస్తాయి. నీ చెప్పుల కింద ఏ పెంట ఏ చెత్త చెదారం ఉన్నా వాటిని భరిస్తాయి. కారణం ఏంటంటే సంఘములో నీవు ఈ లోకంలో ఎన్ని పరిస్థితులున్నా నువ్వు భరించి ప్రజలను క్రీస్తు యొద్దకు చేర్చడానికి నువ్వు ఒక మెట్టులాగా భూలోకంలో మారిపోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక మెట్టులాగా మారిపోవాలి. ఒక మెట్టులాగా ఎప్పుడైతే నువ్వు మారిపోతావో అప్పుడు నీ ద్వారా దేవుని యొక్క కృప భూలోకంలో కనబడుతుంది. నేను మొదటి మాట చెప్పాను, నేను ఈ భూలోకంలో దేవుని కోసం ఒక నిచ్చెన అయి ఉన్నాను. అందరూ చెప్పండి ఇప్పుడు పక్కన వాళ్ళకి, నేను చెయ్యి చెప్పండి. నేను ఈ రోజున దేవుని కోసం ఒక నిచ్చెనలాగా నేను మారిపోయాను. యేసుక్రీస్తు ప్రభు నిచ్చెన అయి ఉన్నట్టు నేను కూడా ఒక నిచ్చెనలాగా మారిపోయాను. ఆమేన్. రెండో విషయం చెప్తున్నాను. గుడ్, వెళ్ళాను. రెండో విషయం చాలా ప్రశస్తమైంది. 2 జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ, చదువు బిడ్డ. ఈ మానిటర్ కొంచెం పెంచన్నా ప్లీజ్ అన్నా. నువ్వు పైకి వచ్చి చూస్తే నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నాను అది. ఇంత మంచి మానిటర్స్ పెట్టావు, JBL మానిటర్స్, అద్భుతమైన మానిటర్స్ అన్నా. వాల్యూమ్ లేదన్నా, వాటికి మానిటర్కి వాల్యూమ్ లేదన్నా. గుడ్, చెప్తున్నా. సూచనలుగా ఉన్నారు నీవును వారును. ఈ మాట అమ్మ జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, పంపి ఉన్నాడు నా చేతిని ఆడించుగా. నేను చదువుతున్న అలాగా చూడండి ఒకసారి అందరూ. జకరియా గ్రంథం బైబిల్ తీయండి అందరూ ఒకసారి. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. చిగురు అనే ఒకడు కలడట. బైబిల్లో ఎక్కడ కనపడదు బాబు. వెరీ స్టిక్. ఒక రోజున అహరోను కాలంలో ఏం జరిగిందంటే, మోషే కాలంలో ప్రజలందరూ వచ్చారు. అందరూ వచ్చి, అయ్యా మేము కూడా దేవుని కోసం జీవించాలయ్యా, మేము కూడా దేవుని పరిచర్య చేయాలయ్యా, మేము కూడా దేవుని కోసం అద్భుతాలు చేయాలయ్యా, ఎప్పుడు చూసినా అహరోను మోషేనన్నా మేము కూడా చేయాలి అని వాళ్ళు ముందుకు వచ్చారు. చాలామందికి ఉన్నటువంటి బాధ ఏంటంటే, నేను సేవ చేయాలంటారు. చాలా గొప్ప విషయం, సేవ చేయడం చాలా గొప్ప విషయం. కానీ సేవ చేయడానికి ముందు నువ్వు చావాలి బిడ్డ. సేవ చేయడానికి ముందు నువ్వు చావాలి. నువ్వు చస్తే తప్ప నువ్వు సేవ చేయలేవు. చస్తే తప్ప నువ్వు సేవ చేయలేవు. నువ్వు చావాలి. ఒక రోజున అహరోను దగ్గరికి, మోషే దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. 70 మంది వచ్చారు. వచ్చేసి, ఏమయ్యా ఎప్పుడు చూసినా మీరైనా సేవ చేసేది,
మీరేనా పాటలు పాడేది, అర్థమైందా, మీరేనా చేసేది, మేము చేయకూడదా అని దాదాపు 70 మంది వచ్చారు. 70 మంది వచ్చి ఆ మోషేతో మాట్లాడుతున్నారు. ఎదిగో మేము కూడా సేవ చేయాలనుకుంటున్నాం, మేము కూడా పాటలు పాడాలనుకుంటున్నాం, మేము కూడా అద్భుతాలు చేయాలనుకుంటున్నాం, దేవుడు మాతో కూడా ఉన్నాడు, మేము కూడా కానాన్ నుంచి అనగా మేము కూడా కానానుకు ప్రయాణంలో ఉన్నాం, మేము కూడా మేఘగ్ని స్తంభంలో నడుస్తున్నాం, షార్ట్ పెట్టము, మేఘగ్ని నడుస్తున్నాం, మా ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు, మా ద్వారా దేవుడు సూచక్రియలు చేయిస్తాడు చూడండి అని చెప్తుంటే మోషే అన్నాడు, అయ్యా మిమ్మల్ని కోరుకున్నా లేదో నాకు తెలియదు, మీరందరూ ఏం చేస్తారంటే ఒక ఎండిపోయిన కర్రలను తీసుకొని దేవుని మందిరంలోకి రండి, దేవుని మందిరంలో మీ కర్రలన్నిటి మీద పేర్లు రాసి ఆ కర్రలన్నీ దేవుని దగ్గర పెట్టండి, దేవుని సన్నిధిలో పెట్టండి అన్నాడు. వెంటనే వీళ్ళందరూ కూడా ఆ ఎండిపోయిన కర్రలు తీసుకొని వచ్చారు. ఈ ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి ఇలాగా ఆ దేవుని సన్నిధిలో ఇలాగ పెట్టారు, దేవుని సన్నిధిలో ఇలా పెట్టేసేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అన్ని కర్రలన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాయంటే దేవుని సన్నిధికి వచ్చాయి. గట్టికి స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎలా వచ్చాయంటే ఎండిపోయిన కర్రలు వచ్చాయి. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ ఎండిపోయిన ఆశలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎండిపోయిన ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎండిపోయినటువంటి పరిచర్యలో మాలో జీవజల నదులు పొంగితేంది మేము సేవ చేయాలని ఆశించే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి కొంతమంది దర్శనాలతో ఈ రాత్రి దేవుని మమ్మల్ని దర్శించాలి, ఈ రాత్రి దేవుని ప్రత్యక్షతను మేము చూడాలి, ఈ రాత్రి దేవుని యొక్క స్పర్శను మా జీవితంలో అనుభవించాలని కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి కొంతమంది ఏ విధము చేతన ఈ రాత్రి దేవుడు మమ్మల్ని స్వస్థపరచాలి, మా ఎండిపోయిన జీవితాలలో అద్భుతాలు దేవుడు చేయాలని చాలామంది రాత్రి దేవుని సన్నిధికి ఈ ఎండిపోయిన కర్రలు వచ్చినట్టే వచ్చారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మోషే ఒక మాట అన్నాడు, గోడ్ మీరందరూ తెచ్చిపెట్టారు, రేపు ఉదయం రండి, రేపు ఉదయం చూద్దాం రండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేశారంటే అందరూ ఆ గుడారం దగ్గరే పడుకున్నారు, గుడారం దగ్గర దేవుని మందసం గుడారం దగ్గర పడుకున్నారు. ఉదయాన్నే ప్రాతకాలం అవగానే నేరుగా ఇశ్రాయేలు పెద్దలందరినీ, ఈ వచ్చిన 70 మందిని, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీల్ని అందరినీ సమావేశపరిచాడు మోషే. రండి 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 అందరూ రండి, ఎర్లీ మార్నింగ్ రండి అన్నారు. అందరూ వచ్చారు. అందరూ వస్తే ఆశ్చర్యపోతున్నాడు. అందరూ చర్చి దగ్గరకు వచ్చారు. ఆ ముందు రోజు ఎవరెవరైతే కామెంట్ చేశారో, ఆ ముందు రోజు ఎవరైతే తిరస్కరించారో, ఆ ముందు రోజు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అందరూ చూస్తుండగానే మోషే దేవుని మందసం దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిన కర్రలన్నీ చూశాడు. చూస్తే వాళ్ళు పెట్టిన కర్రలు పెట్టినట్టే ఉన్నాయి, కానీ వాటన్నిటి మధ్యలో అహరోను చేతికర్ర మాత్రమే చిగురించి ఉండడం చూశాడు. అహరోను చేతికర్ర మాత్రమే చిగురించి ఉండడం చూశాడు. అహరోను చేతికర్ర ఇలాగ చిగిరి ఉంచడం చూసి ఆశ్చర్యపడిపోయి ఆ కర్రనట్నే బయటికి తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టి. ఆ కర్రను బయటికి తీసుకొస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే ఏంట్రా బాబు, మన కర్రలన్నీ దేవుని సన్నిధికి వచ్చాయి కానీ ఏ ఒక్కటి చిగురించలేదు, ఒక్క అహరోను చేతికర్ర మాత్రమే చిగురించింది, అహరోను చేతికర్ర మాత్రమే చిగురించింది, అహరోను చేతికర్ర మాత్రమే చిగురించి పచ్చగా ఉంది అని ఆశ్చర్యపడిపోతున్నారు. పైపెచ్చు అహరోను చేతికర్ర చిగురించడమే కాదు, ఒక్క రాత్రికే పువ్వులు పూసింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక్క రాత్రికే బాదం కాయలు కాసింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక ఎండిపోయిన కర్ర, ఈ ఎండిపోయిన కర్ర సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అందరూ ఆయన్ని గుర్తించలేదు. సొంత అన్నదమ్ములు గుర్తించలేదు, ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు, బంధువులు గుర్తించలేదు, ఇంట్లో ఉన్న సహోదరులు గుర్తించలేదు. దయ్యం పట్టిన వాడు అన్నారు, బయలుజేబుల వల్ల దయ్యమును వెళ్ళగొట్టేవాడు అన్నారు. రకరకాలుగా యేసు ప్రభు గురించి మాట్లాడారు. ఆయన యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీద అలాగ మౌనంగా ఉన్నాడు. ఆయన ఒక ఎండిపోయిన కర్రలా కనపడ్డాడు అందరికీ. పైపెచ్చు ఇశ్రాయేలుకి, యూదులకు ఆయన ఒక ప్రవక్తలా కనపడ్డాడు. మరికొంతమందికి ఏమో వడ్రంగి వాని కుమారుడుగా కనపడ్డాడు, మరికొంతమందికి ఏమో మరియా కుమారుడులా కనపడ్డాడు. రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు. కానీ ఆయన సిలువలో చనిపోయిన తరువాత, సిలువలో చనిపోయేటప్పుడు కూడా శతాధిపతికి ఒక మాట కనపడ్డాడు. ఏమనంటే, నువ్వు దేవుని కుమారుడైతే కిందకు దూకు, మమ్మల్ని రక్షించు అన్నాడు ఆ దొంగ. ఆ దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడైతే కిందకు దూకు, మమ్మల్ని రక్షించు, నిన్ను రక్షించుకో అన్నాడు. శతాధిపతి అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా ఒక అద్భుతం ఇప్పుడు కానీ చేసావంటే
అందరూ ఆశ్చర్యపోతారయ్యా. ఒక అద్భుతం చెయ్యి, నువ్వు లాజరుని పైకి లేపావు, సమాధులు తెరిచావు, అర్థమైందా, గుడ్డివానికి చూపించావు, ఎన్నో అద్భుతాలు చేశావు కదా యేసయ్య, ఈరోజు ఆ సిలువ మీద నుంచి కిందకి దిక్కి నిన్ను రక్షించుకో అన్నారు. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఎండిన కర్రలాగా మౌనంగా ఆ ఎండిపోయిన కర్రకి, అనగా ఏ ఆదాము అవ్వలైతే ఆ యొక్క కచ్చరపు ఆకుల దగ్గర దాక్కున్నారో అదే చెట్టు మీద ఆయన శాపగ్రస్తుడుగా వేలాడాడు. కొట్టు చప్పట్లు. శాపగ్రస్తుడుగా వేలాడాడు. ఆయన వేలాడాడు. సమస్త మానవాళి కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తండ్రి చిత్తాన్ని చేశాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున సజీవుడై దేవుని కుమారుడుగా పైకి లేచాడు. కొట్టో, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. ఈ ప్రపంచంలో ఏ సమాధి కూడా ముయ్యబడి ఉంది, కానీ ఒక్క యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఖాళీగా ఉన్నది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ సమాధి దగ్గరికి వెళ్ళినా చూడండి, వాడికి పెద్ద పెద్ద పలకలు, పెద్ద పెద్ద పాలరాత్రులు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టుంటారు. కానీ ఒక యేసయ్య సమాధికి మాత్రం ఆ సమాధి ఖాళీగా తెరవబడి ఇప్పటికీ అందులో యేసు లేడు, సజీవుడు అని రాసుంటారు. కోటో, ఆయన చిగురించాడు. ఆయన చిగురించాడు. ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు ఒక చిగురులాగా కనపడ్డాడు. ఒకవైపునేమో ఆయన ఎండిపోయినాడు, సమస్త మానవాళి కోసం రక్తంగా ప్రాణం పెట్టాడు. మరొక వైపునేమో ఆయన చిగురించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఈ రాత్రి ఇదే వాక్యం దేవుడు నీతో చెప్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఒక ఎండిపోయిన కర్రే కావచ్చు, యేసు ప్రభు చేతిలోకి వస్తే ఈ రాత్రి నువ్వు చిగురించబడబోతున్నావు. ఈ రాత్రి నీకు మంచి శుభకరమైన ఆనవాలు నీ జీవితంలో కనపరచబడబోతుంది. ఇప్పటిదాకా నువ్వు ఎదుర్కొన్న అవమానాలు, ఇప్పటిదాకా నువ్వు ఎదుర్కొన్న శోధనలు, ఇప్పటిదాకా ఎదుర్కొన్న నిట్టూర్పులు, ఇప్పటిదాకా ఎదుర్కొన్న శోధనలన్నీ నీ జీవితంలో రాత్రి కొట్టివేయబడతాయి. ఏ శోధన బాధ అయితే నీ జీవితంలో ఉన్నదో, ఏ అవమానాల గుండా అయితే నువ్వు ప్రయాణం చేశావో, ఏ నిందల గుండా అయితే నువ్వు ప్రయాణం చేశావో, ఏ యొక్క పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేసి నీ జీవితం అంతా శూన్యమైపోయిందో, వాటన్నిటి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు నిలబడతాడు. నీకోసం నిలబడతాడు. ఆర్కెస్ట్రా రమ్మని చెప్పి నీకోసం యేసుక్రీస్తు ప్రభు నిలబడతాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతాన్ని రాత్రి చేస్తాడు. ఒకవేళ నువ్వు పిల్లలు లేని తల్లిగా ఉండొచ్చు, ఒకవేళ గొడ్డుపోతాని ఊరంతా నీ గురించి చెప్పుండొచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా శూన్యంగా మారిపోయి ఉండొచ్చు, కానీ ఆ దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ గర్భము చిగురించబడబోతున్నది. కొట్టో చప్పట్లు గట్టిగా. ఇది ఒక ప్రవచనము. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుడు అనేకులు చిగురింప చేయబోతున్నాడు. దేవుని ప్రవచనం వచ్చింది, ఒక్కసారే వస్తుంది. ఆ వచ్చిన ప్రవచనాన్ని ఎవరైతే చేతిలా పట్టుకొని హృదయంలోకి చేర్చుకుంటారో వారు ఆ ప్రవక్త యొక్క ఫలాన్ని, ప్రవచనం యొక్క ఫలాన్ని పొందుతారు. కోటో ఇంకా గట్టిగా. అందుకే ఇది శక్తి చేతను, బలమ చేతను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని రాయబడింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒక ఎండిపోయిన కర్రగా కనపడొచ్చు. నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి, నీ ఊరు వాళ్ళకి, నీ అయిన వాళ్ళు, పోయిన వాళ్ళందరికీ నువ్వు ఒక ఎండిపోయిన కర్రగా కనపడొచ్చు. కానీ నా యేసయ్య అంటున్నాడు, ఈ రాత్రి ఎండిపోయిన నిన్ను ఈ రాత్రి నా యేసయ్య చిగురింప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. చిగురింప చేయబోతున్నాడు. నీ మోడుబారిన జీవితాన్ని దేవుడు చిగురింప చేయడమే కాకుండా నీ గర్భఫలాన్ని దేవుడు చిగురింపు చేయబోతున్నాడు. నేను ఎంతో వేదంతో చెప్తున్నాను. నేను ఎద్దనపూడికి వచ్చినప్పుడు నా జీవితం జరిగిన ఒక సజీవమైన సాక్ష్యం చెప్తున్నాను. ఎద్దనపూడి వచ్చినప్పుడు మాకు ఆరంభం నుండి స్వీటీష్ అమ్మాయి అందరికి తెలుసు. ఇక్కడ హల్లెలూయా. స్వీటీష్ అమ్మ, దివ్య, నాకు 3 కుమార్తెలని అందరికి తెలుసు. ఎక్కడికి పోయినా మాకు 3 కుమార్తె, మణిబాబు గారు 3 కూతుళ్ళు అంటుంటారు. మాకు 3 పిల్లలు, ఇంకంతకంటే ఎవరు లేరు. మా టైం బాగుండి జాగరణ మూడులో యాక్సిడెంట్లు వచ్చి దేవుడు మమ్మల్ని తప్పించాడు. తప్పించిన తర్వాత చావుకు లోనైన మేము ఆ 2 ఆడబిడ్డలు తీసుకొచ్చి ఇది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మా అన్నయ్య చూపించాడు. ఎద్దనపూడి సంఘం అంతా హాస్పిటల్లో ఉండింది. ఆ రోజు మేము ఇదే ఊర్లోంచి 108 ఎక్కి చిలకలూరు హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్లో చాలా విపత్కరమైన పరిస్థితి నేను చూశాను. కన్నీళ్ళు, వేదన, అవమానం. ఈ 108లో ఇదే దారిలో వెళ్తుంటే నా కుమార్తె, 2వ కుమార్తె షమ్మా చెప్తుంది, డాడీ నువ్వు బాధపడకు, దేవుడు మన ఈ ఊర్లోనే మన తలలు ఎత్తు చేస్తాడు అని. మన తలలు ఎత్తు చేస్తాడని. దేవుడు అద్భుతం ఏం చేశాడో తెలుసా? ఎక్కడైతే మా జీవితం అంతా శూన్యం అనుకున్నామో, ఇక మణిబాబు గారి తర్వాత అల్లుళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు అనుకున్నాడు, ఈ ఎండిపోయిన కర్ర లాంటి మా బతుకుల్లో దేవుడు ఒక చిగురును పుట్టించాడు. ఆ చిగురే
నేను ఒక సాక్షి చెప్తున్నాను, ఈ రాత్రి నీది ఒక ఎండిపోయిన కర్రే కావచ్చు. ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా నీ జీవితంలో ఉద్యోగాన్ని కోల్పోతూ ఉండొచ్చు, ఫెయిల్యూర్నే చూస్తుండొచ్చు. కానీ నీ జీవితంలో ఈ రాత్రి నీ ఓటమికి బదులుగా చిగురు అనే విజయాన్ని నా యేసయ్య ఇవ్వబోతున్నాడు. నా యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా నీ జీవితం అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ జీవితం అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిరాశ నిస్పృహలు లోనయ్యి, ఇక నా బ్రతుకంతా ఇంతే, నా జీవితం అంతా ఇంతే అని అనుకుంటుండొచ్చు. ఈ రాత్రి దేవుడు నీ గర్భఫలంలో చిగురును పుట్టించబోతున్నాడు. ఇది ప్రవచనం. ఇప్పటిదాకా నీది అప్పులమయమైపోయిన ఎండిపోయిన జీవితమే కావచ్చు, అప్పులతో కూడుకున్న జీవితమైన ఎండిపోయిన జీవితం కావచ్చు. ఒకవేళ నీ ఉద్యోగంలో సరైనటువంటి ఫెసిలిటీని నువ్వు చూసుకుని ఉండకపోవచ్చు, ఒకవేళ నీ సేవా జీవితంలో ఎండిపోయిన అనుభవాన్ని చూస్తుండొచ్చు. కానీ రాత్రి దేవుని ప్రవచనము నీ ఎండిపోయిన జీవితంలో పరిచర్యలో దేవుడు చిగుర్లు పుట్టించి నిన్ను దీవించబోతున్నాడు. ఈ రాత్రి హురాలాబా షాబా రాబా రీకా రాడా రాలాబా. ఈ రాత్రి ఎండిన కర్ర చిగురించబడుతుంది. ఈ రాత్రి నువ్వు ఎండిన అనుభవంలో నుండి ఈ రాత్రి నువ్వు చిగురించబడబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. దయచేసి నాతో పాటు చదవండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. చదవాలని కోరుకుంటున్నాను. 6వ అధ్యాయం 12వ వచనం మధ్య భాగంలో చిగురు అను ఒకడు కలడు. చదువు బిడ్డ. 12వ వచనం. చిగురు అను ఒకడు కలడు. చిగురు అను ఒకరు అంటే యేసుక్రీస్తు ప్రభువు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు తన స్థలములో నుండి, తన స్థలములో అంటే ఏ స్థలములో అయితే ఆయన సమాధి చేయబడి సిలువ వేయబడి తిరిగి లేచాడో అదే స్థలములో నుంచి ఆయన సజీవంగా లేపబడతాడు. ఆమేన్. అదే స్థలం నుంచి లేపబడతాడు. తరువాత అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు దేవుని ఆలయమును కడతాడు. అది మనుషుల ఆలయం కాదు, దేవుని ఆలయం కడతాడు. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు కదా. మీరు నేను జీవము గల దేవుని ఆలయం. ఈరోజు నీవు నేను ఒక ఆలయంకి కట్టబడ్డామంటే ఈ చిగురు అన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీవు నేను ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టి కట్టండి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడ్డాం. నేను 3వ విషయం చెప్తున్నాను, చాలా ప్రత్యేకమైంది. 3వ విషయం, మొదటిదేమో యేసుక్రీస్తు ప్రభు నిచ్చెనై ఉన్నాడు, నీవు నిచ్చెనై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చిగురై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు చిగురు కలిగి ఆశీర్వదించబడబోతున్నావు. ఎండిన కర్ర అయినా చిగురించబడినట్లుగా ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 3వదిగా చూద్దాం దయచేసి. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 34:5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. చాలు, మళ్ళీ చదువు బిడ్డ స్లోగా. మేఘములో యెహోవా దిగెను అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. చాలండి. నేను చెప్పాను కదా దేవుడు ఎప్పుడు మర్మంగానే ఉంటాడని. ఇశ్రాయేల్ కాలంలో మేఘం కనపడితే ఎవరికి అర్థం కాల, అదేదో కారు మేఘాలు అనుకున్నాం. ఈరోజు వచ్చిందండి మధ్యాహ్నం 3 గంటలకి ఉరుములు, మెరుపులు, భయంకరమైన మెరుపులు, ఉరుములు. నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. అమాంతంగా పరిగెత్తుకుంటూ ఏకాంతంగా బొబ్బెబెల్లి కొండ మీదకి వెళ్ళి కొన్ని గంటలు అలాగా సాగిలిపడి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ మీటింగ్స్ నీ యొక్క కృపను బట్టి జరుగుతున్నాయి. నీ బిడ్డల కన్నీళ్ళు, ప్రయాస, దుఃఖము, వేదన అన్నీ ఇందులో కనబడుతున్నాయి. ఒక్క చినుకుబడినా మేమేం చేయలేం ప్రభువా, నువ్వు మా జీవితంలోకి అద్భుతం చేయాలి, ఒక అద్భుతం చేయాలి ప్రభు అని అంటే, ప్రభు అన్నాను నాతో, భయపడకుము నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. ఆ స్వరం నాకు ఎప్పుడు వినబడిందంటే 5 గంటల సేపు ప్రార్థనలో ఉన్న తర్వాత లాస్ట్ టైంలో 6:28కి నేను ఆ స్వరం విన్నాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, భయపడకుడి నా ఆత్మ మీ మధ్య ఉన్నది, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి అని చెప్పాడు. ఆయన నాతో చెప్పకపోతే నా పరిస్థితి ఏమైండేది బిడ్డ, నా పరిస్థితి ఏమైండేది. ఈ రాత్రి నేను చెప్పాను కదా, మేము మనుషుల మీద ఆధారపడి పరిచర్య చేయలేదు. ఈ పరిచర్య వెనకల కన్నీళ్లు ఉన్నాయి, ఈ పరిచర్య ముందు ప్రార్థన ఉంది, ఈ పరిచర్య ముందు దాదాపు
కొన్ని గంటలు విజ్ఞాపన స్తుతి ఆరాధన చేయడం వల్ల దేవుడు కృప చూపించి ప్రతి సంవత్సరం ఈ మహాసభలు జరిగిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. మూడో విషయం చూడండి, ఇక్కడ ఒక మేఘం కనపడుతుంది. ఈ మేఘం కనపడుతుంది. ఈ మేఘము మధ్యలోకి దేవుడు దిగి అక్కడి నుండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మేఘం ఎవరు అన్నదే ప్రశ్న. అక్కడేమో మర్మముగా ఆదికాండ 2వ అధ్యాయంలో యాకోబుకు నిచ్చెనలా కనపడ్డాడు. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. 2 జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో జకరియాకు దేవుడు ఒక చిగురులాగా చూపించాడు. ఆ చిగురు అనగా ఎండిపోయిన కర్రలో నుంచి చిగురు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. 3 ఇప్పుడు నిర్గమకాండము ప్రత్యేకంగా ఈ యొక్క 34వ అధ్యాయం 5వ వచనంలో ఒక మేఘం కనబడుతుంది. ఆ మేఘము తెల్లటి మేఘము. ఆ మేఘములో పొట్టోళ్ళు పిలుచుకొచ్చారు రా బాబోయ్. పొడుగోళ్ళు పిలుచుకొచ్చుంటే బాగుండుగా. ఇద్దరు పొట్టోళ్ళే. ఈ మేఘము మధ్యలోకి దేవుడు దిగి ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. గుడ్. ఇప్పుడు మేఘము లేక ఎందుకు ఆయన దిగి మాట్లాడాడంటే, ఈ మేఘము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం అంటే, నిర్గమకాండం 40వ అధ్యాయం 35వ వచనం చదవండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 35వ వచనం. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మందిరము యెహోవా తేజస్సుతో నిలిచి ఉండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. దేవునికి స్తోత్రం. ఈ మేఘము ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మహిమ వచ్చి నిలబడేది. ఈ మేఘము ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని మహిమ నిలబడేది. ఇశ్రాయేలుకు అర్థం కాలేదు. పగటిపూటేమో మేఘంగా కనబడుతున్నాడు, రాత్రిపూటేమో అగ్నిస్తంభంగా కనబడుతున్నాడు. ఇశ్రాయేలు కదిలితే మేఘం కదులుతుంది, ఇశ్రాయేలు నిలబడితే మేఘం నిలబడుతుంది, ఇశ్రాయేలు అలాగ ఆగితే అలాగ మేఘం ఆగుతుంది, ఇశ్రాయేలు కదిలితే తిరిగి మేఘం మరలా కదలడం ప్రారంభించబడింది. ఇశ్రాయేలుకు అర్థం కాలేదు. చాలా మందికి వాక్యపు ప్రత్యక్షత అర్థం కాకనే చాలాసార్లు అనర్థాలకు గురవుతారు. ఈ రాత్రి మర్మమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మేఘముగా కనబడ్డాడు. ఆయన మేఘంగా కనబడి ఇశ్రాయేలుకు చెప్పాడు, నేను ఈ మేఘమునై ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే నేను నడిపిస్తున్నానో అదే రీతిగా ఈ మేఘము కిందకు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షించబడి నేను నడిపిస్తానన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. హెబీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. మైక్ ఆన్ చేసుకోండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున చాలు బిడ్డ. మన చుట్టూ ఏముంది ఇప్పుడు? ఒక మేఘము వలె యేసు ప్రభు ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు మా చుట్టూ ఏముందంటే ఒక మేఘములాగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పండి, నా చుట్టూ మేఘము వలె యేసు ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు నా తండ్రి కుమారుడైన యేసు ద్వారానే నాతో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు మేఘములో నుండి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడలేదు, తండ్రి అయిన దేవుడు మేఘములో నుండి మాట్లాడాడు. అంటే తండ్రి మాట్లాడాలంటే ఇప్పుడు కుమారుడు అవసరము. ఇప్పుడు ఈ కుమారుడు ద్వారానే భూలోకంలో ఉన్న ప్రజలకు రక్షణ దయచేశాడు తండ్రి. తండ్రి అంత ముందుగా రక్షణ ఇవ్వాలనుకున్నాడు, కానీ ఇవ్వలేకపోయాడు. ఆయన ఇవ్వడానికి సాధ్యం కాలేదు. బలులిచ్చాడు, మేకల ఎక్కువ, కోడల ఎక్కువ, రక్తం వలన పాపంలో క్షమాపణ కలగలేదు. కానీ ఒకే ఒక రక్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఆయన మేఘమై ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మేఘమై వచ్చాడు. ఎవరికి అర్థం కాని విషయం ఇది. ఆయన మేఘమై ఈ భూలోకానికి వచ్చినప్పుడు సకల ప్రజలు చూశారు. ఒకసారి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కలిసి ఆ యొక్క కొండ మీద, రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తుంటే ఆ మేఘముల నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఈయన నా ప్రియకుమారుడు, నేడు మీరు ఈయన మాట వినుడి అని చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈయన నా ప్రియకుమారుడు. ఇప్పుడు మేఘములో నుండి తండ్రి మాట్లాడాడు. యేసులో నుండి ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభు. ఈయన మాటను వినాలి. రాత్రి దేవుని మాట వినేవాళ్ళు దేవునికి కావాలి. దేవుని చిత్తం చొప్పున చేసేవాళ్ళు దేవునికి కావాలి. ఆ మేఘములో మాట్లాడుతున్న దేవుని స్వరం వినేవాళ్ళు దేవునికి కావాలి. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తుంది ఆ మేఘము వల్లనే.
యేసు వలనే ప్రయాణం నీది నాది. యేసు ద్వారానే నీ నా జీవితంలో గమనం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వలనే నీ నా జీవితంలో చలనం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వలనే నీకు నాకు ఉనికి కలిగి ఉన్నావు. అవి జీవమైన చలనమైన మన జీవితంలో మేలైనా కీడైనా అది ఏదైనా సరే యేసు ప్రభు లేకుండా నువ్వు నేను లేం బిడ్డ. నేను పదే పదే చెప్పగలను, యేసు లేకుండా నీవు నేను లేమి రాత్రి. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి ఈ మేఘమైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నడిపించడానికి దిగి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు నిలవాలన్నా ఈ యేసే మేఘమై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు రక్షించబడాలన్నా ఈ మేఘమే నీకు రక్షణ దయచేస్తుంది. ఈ రాత్రి నిలవాలన్నా నడవాలన్నా ఈ మేఘమే నీకు ఆశ్రయం. పాటలు పుట్టిస్తావా? అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వైన ఆదరించవు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి
యేసయ్యను మహిమపడదాం. థాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుని కృప మనకు తోడై ఉన్నది. ఆయన కృప మనకు తోడై ఉంది. చప్పలు కూడా దేవుని గట్టిగా మహిమపడదాం. ఈ రాత్రి మనకు తోడై ఉన్నటువంటి ఒక సాక్షి మేఘమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేకపోతే ఈ రాత్రి నీవు నేను లేను. ఆ మేఘమే లేకపోతే ఇశ్రాయేలు లేరు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు మీ 8 మంది ఆ మేఘములో మీరు బాప్తిసం పొందితిరి అని రాయబడింది. మేఘములో ఇశ్రాయేలు బాప్తిసం పొందారంట. ఎలా సాధ్యపడింది? మేఘములో నుండి ఇశ్రాయేలు బాప్తిసం పొందారు. ఆ నీళ్ళల్లో ఏ రీతిగా అయితే నోవాహు కాలంలో ఆ 8 మంది రక్షించబడి బాప్తిసం పొందారు, ఈ రాత్రి మేఘమైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు రక్షించబడి మారు మనసు పొంది ఆ మేఘము కిందకు వస్తే ఆ మేఘం ఈరోజు నిన్ను కప్పి ఆవరించి నడిపిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అందుకే ఇంత గొప్ప సాక్షి మేఘము మనల్ని ఆవరించి ఉన్నందున అని రాయబడింది. ఇప్పుడు మేఘము నన్ను ఆవరించింది. ఈ రాత్రి ఒక మేఘము నిన్ను ఆవరించింది. నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ ఇబ్బందుల్లో, నీ అవమానాలలో, నీ శోధనలో, నీ బాధల్లో ఈ మేఘమైన యేసు ప్రభు లేకపోతే ఈరోజు నీవు నేను లేం బిడ్డ. ఈ మేఘము నిన్ను నన్ను కమ్ముకున్నది కాబట్టి నేటికి నువ్వు బ్రతికి సేవ చేయగలుగుతున్నావు. ఈ మేఘం నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఇంకా నువ్వు నిలబడి సేవ చేయగలుగుతున్నావు. ఈ రాత్రి నువ్వు క్రీస్తులో జీవించాలంటే ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు 3 రకాలు కనపడ్డాడు. ఒకటి, ఆయన నిచ్చెనగా కనపడ్డాడు. రెండవది, ఆయన చిగురించిన కర్రగా కనపడ్డాడు. మూడవదిగా, ఆయన మేఘముగా కనపడ్డాడు. ఈ రాత్రి నీకు యేసుక్రీస్తు ప్రభు ఇంతగా నేను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడో తెలుసా? ఏ విధము చేతనైనా నువ్వు క్రీస్తులో నిలబడాలని. ఇప్పుడు చదువుదాం మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఈ రాత్రి నిన్ను స్థిరపరిచింది ఎవరంటే నిచ్చెన. నిన్ను స్థిరపరిచింది ఎవరంటే ఆ చిగురించిన కర్ర. నిన్ను స్థిరపరిచి అభిషేకించింది ఎవరంటే ఈ మేఘము. వీరు లేకపోతే, యేసు ప్రభు లేకపోతే నీవు నేను లేం బిడ్డ. చెప్పకనే ఆది కాలంలో ఆయన కనబడకనే కనబడుతూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కనబడకనే కనబడుతూ వచ్చాడు. అది గుర్తించలేదు మందమతులు. ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఈ రాత్రి చాలా మందికి ఈ వాక్యము తక్కువ నూన్యత భావంతో ఆలోచిస్తుంటే దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత గొప్ప పాపివైనా, ఎంత ఘోరమైనటువంటి వ్యక్తివైనా, ఎన్నిసార్లు పడి చెడిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్లు ముమ్మార్లు తిరుగుతున్న వ్యక్తివైనా, ఈ రాత్రి యేసయ్య ఎద్దుకు వస్తే ఆయన నిన్ను రక్షించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకోసం సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీకోసం వ్యాధిగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. నీకోసమైన వ్యాధిగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. నీకోసమైన సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. నీకోసం తండ్రి చిత్తాన్ని భూలోకంలో చేశాడు. నీకోసమైన పంచి గాయాలు ఉందాడు. ఎక్కడ చూసినా ఆయన వీపు మీద కొరడా దెబ్బలు, నాగటి చాళ్ళు దున్నబడ్డాయి. నాగటి చాలు దున్నబడ్డాయి. ఆయన నీకోసం శిక్ష నిర్దివాన్ని కనపడ్డాడు. నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడిగా కనపడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మార్చబడ్డాడు. ఈ రాత్రి నేను రక్షించడానికి వచ్చాడు బిడ్డ. ఆయన భూలోకానికి ఒక నిచ్చెనలాగా వచ్చాడు. భూలోకానికి ఒక ఎండిపోయిన కర్రలాగా వచ్చి అనేకులు చిగురించడానికి ఆయన చిగురులా కనపడ్డాడు. ఈ రాత్రి ఆయన ఒక మేఘంలాగా వచ్చి నిలబడ్డాడు. ఇశ్రాయేలు మేఘం కింద మారు మనసు పొంది ఏ రీతికి అయితే రక్షించబడ్డారు, అదే రీతికి రాత్రి యేసు ఎందుకు వచ్చిన వారిని రక్షించడానికి ఆయనకి నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి క్రీస్తులో ఎవరైతే నిలబడతారో వారు స్థిరపరచబడతారు. వారు అంతకంటే ఎక్కువగా అభిషేకించబడతారు. ఈ రాత్రి నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలవా? నీ జీవితంలో చిన్న చిన్న తప్పులను ఒప్పుకొని యేసయ్య ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకోగలవా? నీకు ఒక మంచి మాట చెప్తున్నాను, నేను గమనించు. పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాన్ని తడుతుంటాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాన్ని తడుతుంటాడు. బిడ్డా, నేను తడుతున్నాను, నీ హృదయాన్ని మార్చుకో. కఠినపరచుకొని వెళ్ళొద్దు ఇక్కడి నుంచి. నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు. నిన్నే కఠినపరచుకొని వెళ్ళకు. నీ చేదైన జీవితంతో నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ జీవితంలో చిగుర్లు పుట్టవు. నీ చేదైన ఎండిపోయిన జీవితంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ జీవితంలో అంకురాలు కనపడవు. నువ్వు వచ్చినట్టుగా వెళ్ళిపోతే నీ జీవితంలో ఏ మేలు కలగదు బిడ్డ.
నీ హృదయాన్ని ఎందుకు తడుతున్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు తట్టిన వాళ్ళకి మాత్రమే పశ్చాత్తాపు కన్నీళ్ళు వస్తాయి. కొట్టు. పరిశుద్ధాత్మ దేవుని చేత కదిలించబడిన వారికి మాత్రమే పశ్చాత్తాపు కన్నీళ్ళు వస్తాయి. ఏ పాపం అయితే నిన్ను పట్టి దేవుని ఎద్దుకు రాకుండా చేసిందో, ఏ పాపం అయితే నిన్ను బలహీనుడిగా మార్చిందో, ఏ పాపం అయితే నువ్వు దేవుని ఎద్దుకు రాకుండా అనేకసార్లు నువ్వు వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా, దేవునికి దూరస్తుగా చేసిందో, ఆ ప్రతి పాపాన్ని రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. ఎందుకంటే మన పాపాలు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనకి అడిగి పవిత్రించడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులు చేస్తుంది. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఈ రాత్రి ఎంత కఠినమైన వ్యక్తివైనా, నువ్వు యేసు ఎద్దుకు వస్తే ఆయన ఒక నిచ్చెనలాగున్నాడు బిడ్డ. ఇక్కడ నువ్వు యేసు ఎద్దుకు వస్తే ఆయన జీవితాన్ని రాత్రి చిగురింపు చేస్తాడు. నువ్వు యేసు ఎద్దుకు వస్తే ఆయన మేఘములాగా నిన్ను ఆవరించి నడిపిస్తాడు. కొట్టో, మేఘములాగా ఆవరించి నడిపిస్తాడు. అందరం లేచి నిలబెడదాం, లేచి నిలబెడదాం. కిరణ్ గారు రావాలి. అందరూ లేచి నిలబెడదాం. అందరూ లేద్దాం, లేచి నిలబెడదాం. ఈ రాత్రి అందరం ఒకసారి చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను ఈ భూలోకంలోకి సజీవుడిగా ఉంచావు, నువ్వు ఒక నిత్యంలాగా వచ్చావని నేను నమ్మానయ్యా. అవును తండ్రి. నన్ను ఒక సంఘానికి ఒక నిత్యంలాగా మార్చు. అవును. నన్ను నా పరిచారకుడికి, నన్ను సేవకుడికి ఒక నిత్యంలాగా నన్ను చేయి ప్రభు. అవును ప్రభువా. నాది ఒక ఎండిపోయిన జీవితం. ఈరోజు నన్ను చిగురింప చేయి తండ్రి, నన్ను చిగురింప చేయి, నన్ను నీ కోసం చిగురింప చేయి. నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాత్రి నన్ను ఆదరించయ్యా. నువ్వు సాక్షి మేఘమై ఇక్కడికి వచ్చి నన్ను నమ్మాను నేను. అవును తండ్రి. నువ్వు నన్ను ఆవరించి నన్ను నడిపించు. స్తోత్రం. నన్ను ఆదరించు ప్రభువా, ఆదరించు. మాతో పాటు ఈ ప్రార్థన చెప్పగలరా? ఈ రాత్రి ప్రతి ఒక్కరు ప్రేమగల మా తండ్రి, యేసయ్యా, ఈ రాత్రి నా హృదయాన్ని నీకిస్తున్నాను. నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నన్ను పరిశుద్ధపరచండి. నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. ఈ రాత్రి నీ సన్నిధిని మా తోడుంచండి. యేసు నామములో నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నాను. నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తం చేయి ఉంచండి. రేపు అనేక మంది మీరు సాక్ష్యాలు చెప్తారు. ఈ రాత్రి నేను చెప్పింది రేపు చెప్పిస్తాను. నిజం చెప్తున్నాను. మీకు అద్భుతమైన మాట చెప్తాను. నేను స్వీటీ వచ్చి సాక్ష్యం చెప్తుంది, అద్భుతమైన సాక్ష్యం. రేపటి రోజున మీ అందరికీ ఇక్కడ ప్రార్థించిన ఫలాలు, ప్రార్థించిన రొట్టె ఇవ్వబడుతుంది. చాలామంది నవ్వారు లాస్ట్ ఇయర్, కానీ దేవుడు చేసిన అద్భుతాలు జరిగించాడండి. నేను చెప్పగలను. కాబట్టి రేపు అనేకులు మీతో పాటు తీసుకొని వస్తారా? తీసుకొస్తాను. చేతులు ఊపండి, ఇట్లా తీసుకొస్తా ఉన్నారు. రేపు అనేకులు మీరు తీసుకురండి. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయిగా, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయిగా. ఈ ఫోన్ వాట్సాప్లో ఈరోజు మీటింగ్ని, ఈ ఫోటోలన్నీ తీసి అందరికి పెట్టండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రేపటి రోజున లాస్ట్ కూటం కాబట్టి అందరూ మీరు ఆహ్వానించండి. మీకు ఏ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్నిటికీ ఈ యొక్క మీటింగ్ ఫోటోని అందరికి పెట్టండి. పెట్టి అందరిని ఆహ్వానించండి. ఆహ్వానిస్తారా? గుడ్. దయచేసి అందరం కూర్చుందాం. మీకు అలా చేపెట్టండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకు దయచేయండి. ప్రతి అనారోగ్యపు దురాత్మలు యేసు నామములో వెడలిపోవును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ప్రతి వ్యాధి వెడలిపోవును గాక. ప్రతి చీకటి శక్తులు వెడలిపోవును గాక. ప్రతి చేతబడి శక్తులు యేసు క్రీస్తులో వెడలిపోవును గాక. ఈ రాత్రి సంపూర్ణ విడుదల బిడ్డలకు దయచేసి రేపటి దాని అద్భుతమైన సాక్ష్యాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పగిస్తున్నాను.